చెప్పబోతున్నాడు. నిన్నంతా ఏం చెప్పాడు? లోకంలో జ్ఞానం అంతా ఒకటేగా ఉంటుందయ్యా, మీకైనా జీవరాశికి ఒకటేగా ఉంటుంది, కాకపోతే అందరూ మోహంలో ఉంటారు, ఈ మోహమే అన్నిటికీ కారణము అని చెప్పాడు. చెప్తూ ఇప్పుడు అమ్మవారి కథ మొదలు పెట్టబోతున్నాడు. ఈ రోజు యొక్క 54వ శ్లోకం నుంచి. ముందు అమ్మవారి గురించి చెప్పి తర్వాత కథ మొదలు పెడతాడు. చూద్దాం. మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ తన్మాత్ర విస్మయకార్యో యోగ నిద్రా జగత్పతే. యోగ నిద్రా జగత్పతే, యోగ నిద్రలో ఉన్నటువంటి జగత్తుకంతా పతి అయినటువంటి వాడు ఆ విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క యోగ నిద్రయ్యా ఈ మహామాయ అని అమ్మవారు. మహామాయా ప్రభావేణ, ఆమె మహామాయ అని చెప్పట్తోంది. ఆమె ప్రభావంతో జరుగుతోంది. ఏం జరుగుతోంది? సంసార స్థితికారిణ, అవన్నిటికీ కారణం. ఏ కారణం? ఈ సంసార స్థితి జరగడానికి కారణం ఆమె. సంసారం అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం అనే ఒక చక్రాన్ని తిప్పుతోంది ఆమె. తన్మాత్ర విస్మయ కార్యం, ఆమె చేసే కార్యాలన్నీ ఆశ్చర్యకరమైనవి. కానీ మనం ఆశ్చర్యపడవసరం లేదు, ఎందుకంటే అవి సహజంగా జరుగుతూ ఉంటాయి విశ్వంలో. కాబట్టి అటువంటి మాయాస్వరూపిణి యోగ నిద్రలో ఉన్న స్థితి ఆ విష్ణుమూర్తి, ఆ యోగ నిద్ర స్వరూపిణియే ఆ మహామాయ. మహామాయా హరైశ్చైష తయా సమ్మోహ్యతే జగత్. ఆమెం చేస్తోంది? మహామాయ, ఆ మహామాయా స్వరూపిణి. అది కూడా ఎవరి మాయ? హరేశ్చైష, ఆ హరి యొక్క మహామాయ, ఆయన యొక్క మహామాయ. ఆమె తయా సమ్మోహ్యతే జగత్, ఆమె తన మహామాయతో మోహింపజేస్తోంది ఈ జగత్తునంతా. మరి మోహం అంటే ఏంది అసలు? మనం బాగా చెప్పుకుంటున్నామే, మోహం 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 అని చెప్తున్నాం. ఆయన భగవద్గీతలో మొట్టమొదటి మోహంలో ఉన్నాడనే అర్జునుడి చెప్తాడు కృష్ణ పరమాత్మ. మోహం అంటే ఏంది అసలు? మోహం అంటే ఏంటంటే ఏదైతే అశాశ్వతమో అది శాశ్వతంగా మనకు కనిపించడమే మోహం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాయండి ప్రతి వస్తువుతో మనము అటాచ్మెంట్ పెట్టుకుంటాం, దానితో కలిసిపోతాం, దాని మీద ప్రేమ పెంచుకుంటాం. ప్రతి వస్తువు మీద ప్రేమ పెంచుకుంటాం, ప్రతి వ్యక్తి మీద ప్రేమ పెంచుకుంటాం. ఇదంతా శాశ్వతం అనుకుంటాం, కానీ నిజానికి ఇది శాశ్వతంగా. మనకి భగవద్గీత చెప్తుంది అదృశ్యం నశ్యం. నువ్వు ఏది చూస్తావో అది నశించిపోతుంది. ఏది తీసుకో, విశ్వంలో ఏది తీసుకో, అది ఖచ్చితంగా నశించిపోతుంది. ఈ రోజు నువ్వు ఎన్నో ఏళ్ల క్రితం చీర కొనుక్కో, అది 10 ఏళ్ళైనా అదే, దానికి మనం వాడకుండా బీరువాలో పెట్టినా దానికి అదే చినిగిపోతుంది. ఏం చేయగల నువ్వు వాడబడలే, ఊరికే షోకేసులో పెట్టుకున్నా కూడా పాడైపోతాయి. అది ఖచ్చితంగా నశించి తీరుతుంది. నువ్వు ఏ వస్తువు తీసుకో, ఈ విశ్వంలో ఏ వస్తువు నువ్వు కొనుక్కున్నా ఏం తీసుకున్నా అవి కొంతకాలానికి అవి పాడైపోతాయి. వాటి లక్షణం. కానీ మనకేమనిపిస్తుంది? అబ్బా మన ఏ వస్తువు, ఆ వస్తువు మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అని మనకు మోహం కలుగుతుంది. అది శాశ్వతం కాదనే విషయం మనకు తెలుస్తుంది. కానీ తెలిసినా కూడా ఎందుకు అనుకుంటున్నాం? తెలిసినా ఎందుకు అనుకుంటున్నాం మనం? అదే మోహం. అంటే ఇది శాశ్వతం కాదా, మన వెంట రావడం, ఆయన ఎందుకు వెళ్ళి కొనుక్కోవడం, ఇంటి నిండా పెట్టుకోవడం అని మనకు ఆ మోహం అట్లా అనిపించచ్చు అండి. మోహంలో ఉంటాం. చూసిన చీరలా కొనుక్కుంటాం, చూసిన నగరాన్ని కొనుక్కుంటాం. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళం, మనం చెప్పనేకల మీకు నేను చెప్పక్కర్లేదు ఇవన్నీ. కాబట్టి మనకు మోహం ఎక్కువ, సంసారంలో ఉండే మోహం మనకే ఎక్కువ అసలు. కాబట్టి ఇదే మోహం అంటే, ఇదే మహామాయ అంటే. అంటే ఇవన్నీ నశించిపోతాయనే విషయం మనకు అందరికీ తెలుసు, తెలియకుండా ఎవ్వరు లేదు, అందరికీ తెలుసు. కానీ ఇవే శాశ్వతం అన్నట్టుగా కొనుక్కుంటాం. శాశ్వతం అన్నట్టుగా దాని మీద ప్రేమ పెంచుకుంటామే, దాన్ని మోహం అంటాం. ఆ మోహం వల్ల నీకేమొస్తుంది? రాగం ద్వేషం రెండు కత్తులు వస్తాయి. 2 రాక్షసులు పుడతారు. దాంట్లో ఏం పుడతారు? రాగము ద్వేషం, ప్రేమ మరి పగ, 2 వస్తాయి. అంటే ఎందుకు వస్తాయి? ఇప్పుడు నా వాళ్ళు అంటే ప్రేమ, పరాయి వాడు అంటే ద్వేషం. ఇప్పుడు మన బిడ్డను చూసుకున్నట్టు ఇంకో బిడ్డను చూస్తావా? బయట బిడ్డను చూడవు. ఎందుకు బిడ్డలు? వీళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ మీద ప్రేమ. అది కూడా కండిషన్డ్ లవ్, కండిషన్ గా తయారవుతుంది. ఇది ఖచ్చితంగా తీయాలి అనే ప్రేమ వచ్చేస్తుంది. అది మరీ మోహం, అది అనురాగం.
ఆ రాగం అది భయంకరమైన రాగం. వాళ్ళు లేకపోతే మేమందరం వెళ్ళిపోతాం. ఇదంతా మోహం యొక్క లక్షణం. అదే కదా భగవద్గీతలో కృష్ణ భగవానుడు అదే చెప్పింది, ఒరే ఈ విధంగా ఉన్నారు ఆయన అనేది, ఈ మోహంలో ఉన్నవరా నువ్వు అని చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ ఏమవుతుంది వీడు చేస్తున్నారు. అంటే మోహం అంటే పుస్తకం ఉన్నప్పుడు పోతే మోహం గురించి అంత కథ వచ్చింది. అందువల్ల అదే తెలుసుకోవాలి. మోహం అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. మనకు చూడండి, అధర్మంగా చెప్పేవన్నీ చాలా హాయిగా అనిపిస్తాయి. నువ్వు టైం ప్రకారం నిద్ర లేవలేదు, టైం ప్రకారం తినబడలేదు, టైం ప్రకారం ఏం చేయట్లేదని చెప్పండి, హాయిగా ఉంటుంది. అది అధర్మం, అది సత్యం అనిపిస్తుంది. సత్యం ఏంది? నువ్వు ధర్మంగా నువ్వు టైం ప్రకారం చేయడం, టైం ప్రకారం అన్ని పనులు చేయడం, అది ధర్మం. ఈ అధర్మమేమో సత్యంగా కనిపిస్తుంది, ధర్మం చివరిగా కనిపిస్తుంది. అది మోహం. మోహం అంటే ఇంకేదో కాదు. చేయాల్సిన ధర్మమేమో ధర్మమేమో మంచి కనిపిస్తుంది, చెడ్డగా కనిపిస్తుంది. అధర్మం అంతా కూడా మంచిగా కనిపిస్తుంది, నీకు హాయిగా కనిపించే రకంగా అనిపిస్తుంది. అంటే తాత్కాలికంగా అనిపిస్తుంది. కానీ నువ్వు దాన్ని తీసేసి నువ్వు ధర్మ మార్గంలో వెళ్తే నువ్వు సుఖపడతావు, అందరినీ సుఖపెడతావు. అందరినీ సుఖపెట్టేంత కెపాసిటీ. కానీ అధర్మంగా ఉండేవాడు ఇంకోటి సుఖపెట్టలేడు. వాడే సుఖంగా లేడుగా ఇంకోటి సుఖపెడతాడు. వాడే బద్ధకంతో ఉన్నాడు, వాడేం చేస్తాడు? వాడు సుఖపడుతూ 10 మంది సుఖపడుతుంది వెళ్ళిపోతాడు. కాబట్టి అది మోహం. సమ్మోహితే జగత్, ఈ జగత్తునంతా మోహింపజేస్తోందయ్యా ఆ తల్లి. ఎట్లాంటిది అంటే జ్ఞానామకి చేతాంసి దేవి భగవతి హీస. మనకి శ్లోకం సప్తశ్లోకిలో మొట్టమొదటి వచ్చింది, దాంట్లో వివరంగా చెప్పాను అక్కడ. ఇక్కడ పైపై బలామోహాయ మహామాయ పరేక్షతి. అయ్యా జ్ఞానామకి చేతాంసు, జ్ఞానులైన వాళ్ళ యొక్క మనసులో కూడా దూరి మహామాయ ఏం చేస్తుందట? దేవి భగవతి ఈస, ఆ దేవి ప్రవేశించి బలాదా కృష్ణ మోహాయ, బలాత్కారంగా వాళ్ళని ఆకర్షించి మోహంలో పడేస్తుంది. మహామాయ ప్రయత్ని, వాడు మహామాయలో పడిపోతాడు. ఎవరైనా దానికి విశ్వామిత్రుడే సాక్షి. మనం చూసాం కదా, చూస్తారు సప్తశ్లోకి చెప్పిన ఎగ్జాంపుల్ చాలా ఈజీ. విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే మేనకు వచ్చింది. మేనకు రాగానే ఆమె మోహంలో పడిపోయింది. మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె బుద్ధి వచ్చి మళ్ళీ తపస్సు చేయడానికి రంభ వచ్చింది. రంభ రాగానే చెప్పించేసాడు. తెలుసుకున్నాడు అజ్ఞానం, తన యొక్క దైత్య తెలుసుకున్నాక దాంట్లో క్రోధం బయటకు వచ్చి క్రోధం వల్ల తపస్సు చేసేంత పోయింది. అప్పుడే అర్థమైంది ఎందుకు వశిష్ఠుడు గొప్పవాడంటే వశిష్ఠుడు మోహానికి లొంగలేదు, తను లొంగిపోయాడని విషయం తెలుస్తాడు. అది వశిష్ఠుడికి నాకు తేడా తెలుసుకొని మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు తపస్సు చేస్తే రాజర్షి పిలిపిస్తారు. ఆయన బ్రహ్మదేవుడికి నువ్వు రాజర్షి అంటాడు. నేను ఎప్పుడు బ్రహ్మర్షిని అవుతాను, నాకు రాజర్షి ఎక్కలేకపోమంటాడు. మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మర్షి పదవి అప్పుడు వస్తుంది. అప్పుడు బ్రహ్మర్షి అవుతాడు. అప్పుడు టెస్టులు చేస్తారు. ఇంద్రుడు వాళ్ళంతా వచ్చి అప్పుడు గెలుస్తాడు. అందరినీ ఆయనకి అర్థమైపోతుంది, నేను వశిష్ఠుడంత వాడి కావాలంటే నేను అన్ని జయించాలన్న విషయం అర్థమైపోయి ఇంద్రియాలను జయించేస్తాడు. అప్పుడు బ్రహ్మర్షి అయిపోతాడు. కాబట్టి అటువంటి మంచి జ్ఞానం వాళ్ళకు కూడా మోహాన్ని కలిగిస్తుంది ఈ మహామాయ. తయారీ విశ్వం, ఆమె విశ్వాన్ని చూపిస్తోంది. జగతే చరాచరం, ఈ జగత్తులో ఉండే చర అచరం. చరం అంటే కదిలేవి, అచరం అంటే కదలకుండా ఉండేది. కదలకుండా ఉండే కొండలు అట్లాంటివి ఆమె సృష్టించింది. కదిలే నదులు, మనము అంతా కూడా కదిలేవాళ్ళం. కదలకుండా స్థిరంగా కూర్చుని ఆమె సృష్టించింది. ఈ చెట్టు సృష్టి ఎన్నేళ్ళు బాగా అట్టే నిలబడతాయి, అవంతా ఆమె సృష్టించింది. కాబట్టి ఈ విశ్వంలో ఉండే వాటి కదిలి కదలు అన్ని కూడా ఆమె సృష్టిలో ఉన్నాయి. కానీ ఆమె గొప్పతనం ఒకటి ఉందా? ఏముంది? దైషా ప్రసన్న, ఆమె ప్రసన్నించిందా? ఆమె ప్రసన్నంగా ఆమె ప్రసన్నం చేస్తున్నామా? వరద, ఆమె వరం ఇస్తుంది. ఏం వరం ఇస్తుంది? భగవతి ముక్తయే, ఆ మహామాయను ఆమె నువ్వు గాని ఆమెను పట్టుకుంటే నీకు వచ్చిన మహామాయ మోహాన్నంతా కూడా విద్య పరమా ముక్తి హేతుభూత సనాతని. ఆమె ఎవరయ్యా అంటే విద్య, విద్యా రూపంలో అంటే విద్యాచార రూపంలో కూర్చోండి, స్త్రీ విద్య రూపంలో కూర్చోండి. పరమ, ఆమె అందరికన్నా ఉత్కృష్టమైంది. ముక్తే భాజనం, ఆమె ముక్తి ఇస్తుంది, మోక్షం ఇస్తుంది. ఆఖరి నీకు అన్ని విడుదల చేసి మోహాన్ని తొలగించి చివరికి నీకేం చేస్తున్నానా?
హేతు మూల, హేతు అంటే కారణం. దేనికి కారణం? ఆ మోక్షాలు ఇవ్వడానికి కారణం పుట్టురాలు అవుతుందయ్యా. ఆమె ఎవరనుకుంటున్నావు? సనాతని, ఎప్పటిదో ప్రాచీనమైన అటువంటి ఆ తల్లి. ఆ తల్లి మోహన్ వల్లే మీరు పడ్డారు. మీరు కూడా స్వర్గ మహర్షి, స్వర్గ మహారాజా, నువ్వు వైశ్యుడు పడింది ఆ మహామాయ. నువ్వే కాదు, ప్రపంచం అంతా పడిపోయింది ఆ మాయలోనే. కానీ ఆ మాయను జయించే మార్గం ఎక్కడ ఉంది? ఆమెను చేసుకుంటే ఆమె తీసేస్తుంది. ఆమె తీసేస్తుంది. తీసేయాలంటే ఆమె గతి. కాబట్టి చెప్పే శైష వరద, ఆ వరద ఇస్తుంది, వరం ఇచ్చేస్తుంది నీకు. ఆమె దాంట్లో విముక్తిని తయారు చేస్తుందయ్యా. ఇది అసలు సంగతి. మీ ఇద్దరు మోహానికి కారణం ఏంటంటే ఆ మహామాయ అని చెప్పారు. సంసార బంధ హేతుత్య శైవ సర్వేశ్వరేశ్వరి. ఆమె ఎవరు? సర్వ ఈశ్వరులకు ఈశ్వరుడు, ఈశ్వరుడికే ఈశ్వరుడు ఆమె. సంసార బంధు హేతుత్య, ఈ సంసార బంధంలో మనం చిక్కుని అల్లాడడానికి కారణం ఎవరయ్యా అంటే ఆమె. ఆమె వల్లే మనం అంతా ఇట్లా అయిపోతున్నామయ్యా. ఇది అసలు రహస్యం. ఇది తెలుసుకున్న వారు మోక్షం పొందుతున్నారు. వాళ్ళ మహామాయ దాని చుట్టుకలు. కానీ మనం చిక్కుతున్నాం. ఎందుకు చిక్కుతున్నామంటే మనం మనకు అది మాయలో ఉన్న విషయం మనకు తెలియడం లేదా. అది తెలుసుకొని మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆమె ఆ మాయను తొలగిస్తున్నారు. రాజా ఉవాచ రాజు అడుగుతున్నాడు ఆ ఋషిని ఏమని? భగవాన్ దేవి మహామాయేది యాం భవాన్ రవతి కథముత్పన్న కర్మస్యాశ్చ. ఓ స్వామి భగవాన్, అయ్యా ఓ జ్ఞాని మహాన్ బావ, ఏం చెప్పావయ్యా? అబ్బా ఏం చెప్పావయ్యా? మా రహస్యం అంతా చెప్పేశావయ్యా. మేము దేంట్లో పడిపోయి కొట్టుకుంటున్నామో ఆ విషయం చెప్పేశావు నువ్వు. కానీ నాకు ఇప్పుడు సందేహం వచ్చింది. ఏం సందేహం వచ్చింది? నువ్వు చెప్పావి ఆ మహామాయ అని ఒక ఆమె ఉంది, ఆమె వల్లనే మనం ఇట్లా మాయలో పడిపోతున్నాం చెప్తున్నావే. ఆమె కథముత్పన్న, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఎక్కడ పుట్టింది అసలు? కర్మశ్చాచకి, ఆమె ఏమేమి పనులు చేస్తుంటుందయ్యా? ఆమె ఎవరయ్యా? ఆమె ఎక్కడ పుట్టిందయ్యా? ఆమె ఏమేమి పనులు చేస్తుంది అసలు? ఏ ప్రభావాసు సాదేవి, ఆమె ప్రభావం ఏంది అసలు? స్వరూప, ఆమె యొక్క రూపం ఏందయ్యా? ఏ ఉద్భవ, దేంట్లో నుంచి పుట్టిందయ్యా ఆమె? ఆమె ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా పుట్టింది? ఆమె స్వరూపం ఏంది? ఆమె స్వభావం ఏంది? ఆమె ప్రభావం ఏంది? అదంతా నాకు చెప్పు. తత్సర్వ స్తోత్రం ఇచ్చామి. నేను అవన్నీ వినబోతున్నాను. ఇచ్చామి, నాకు కోరికగా ఉంది. ఇప్పుడు ఏం కోరికగా ఉంది? నాకు ఆమె గురించి తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మా ఇద్దరికి ఎందుకు ఈ బాధలో ఉన్న విషయం నువ్వు చెప్పేశావు. కానీ అసలు మా బాధకు మూలమైన ఆ శక్తి ఎవరు? ఆమె గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తత్తో బ్రహ్మ విదాంబరా, ఓ బ్రహ్మవేత్తుల్లో శ్రేష్టమైన ఓ మునివరియా, దయ గురించి నాకు ఆమె గురించి చెప్పవయ్యా. మా ఇద్దరికి ఎవరి గురించి చెప్పాలట? ఆ మహామాయ గురించి నాకు చెప్పవయ్యా అని అడిగారు. ఇన్ని రకాల ప్రశ్నలు అడిగారు. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా వచ్చింది? ఆమె ప్రభావం ఏంది? ఆమె స్వరూపం ఏంది? ఆమె ఏంది? ఆమె కథ కమామిషు ఏంది నాకు చెప్పు అని అడిగారు. ఋషిర్భువాచ, ఆ మేధావిషి చెప్తున్నాడు. నిశ్చైవ సా జగన్మూర్తి దయా సర్వమిదం తతం. అయ్యా నిత్యేవా, ఆమె శాశ్వతురాలయ్యా. ఆమె సామాన్య వ్యక్తి కాదయ్యా, శాశ్వతంగా ఉండిపోయాను. జగన్మూర్తి, ఈ జగత్తు ఆమె స్వరూపమే, ఆమెదే. సర్వమిదం తతం, ఈ సర్వ జగత్తంతా వ్యాపించిపోయిందయ్యా. ఆమె లేని ప్రదేశం లేదయ్యా. నువ్వు అనుకుంటున్నావా ఆమె ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, ఎక్కడుందని అడుగుతున్నావే? ఎక్కడ ఉండేది? ఆమె లేని ప్రదేశం ఎక్కడుంది? అంతటా ఉంది. పైగా ఉండేది కాకుండా ఆమె శాశ్వతంగా ఉంటుంది. మనం అంతా అశాశ్వతం, ఆమె శాశ్వతం ఉందయ్యా. ఈ జగత్తంతా ఆమె రూపంతోనే ఉంది. తదాపి తత్ సముత్పత్తి బహుదా శ్వేతామమ. నేను చెప్తాను విను ఆమె కథ. బాగా శ్రద్ధగా విను. ఆమె గురించి నేను చెప్తాను. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద. ఆమె ఎందుకు వస్తుంది? ఆమె ఎప్పుడు ఆమె బహుదా అనేక రూపాల్లో ఉంటుంది. ఆమె ఒక రూపం అంటే ఏం లేదు అసలు. ఆమె నిరాకార, ఆకారం లేదు ఆమెకి. కానీ అనేక రూపాల్లో వస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు వస్తుంది? దేవానాం కార్యసిద్ధ్యర్థం, దేవతలలో వాళ్ళ కార్యం చేయడం కోసం వస్తుంది. అని చూడండి, దేవ కార్య సముద్యత, లలితాసహస్రనామం అదే పదం ఇక్కడ. చూడండి, లలితాసహస్ర పదాలను వస్తాయి. ఇప్పుడు దేవ కార్య సముద్యత అక్కడ చెప్పారు. అక్కడ కూడా దేవ కార్యం కోసం వచ్చిందని చెప్పారు. ఇక్కడ కూడా దేవానాం కార్యసిద్ధ్యర్థం, దేవతల యొక్క కార్యం కోసంగా, పనుల కోసంగా
ఆవిర్భవతి, ఆమె ఆవిర్భవిస్తుంది, అవతారాలు ఎట్లుంటుంది. తా యదా తదాపి తత్సముత్పత్తి, ఈ విధంగా ఆమె ఉత్పత్తి అవుతుంది. ఆమె ఎప్పుడూ ఒక రూపం తీసుకొని వస్తుంది అంటే కేవలం దేవతల యొక్క కార్యం ఉంటే తప్ప ఆమె రూపాన్ని తీసుకొని రాదు. ఉత్పన్నేటి సదా లోకి, కానీ లోకంలో జనులంతా ఏమనుకుంటున్నారంటే ఆమె అప్పుడు పుట్టింది అనుకుంటున్నారు. ఆమె అవతారం ఎత్తుంది, ఆమెకేం ఆకారం లేదు, మన కోసంగా ఒక ఆకారంతో వస్తుంది, అది కూడా దేవతల కార్యం కోసం వస్తుంది. అలా వచ్చిన లోకంలో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఆమె ఉత్పన్నేటి, ఆమె పుట్టింది అనుకుంటున్నారు. ఆమెకు పుట్టకలేదు ఆమె గురించి పుట్టుకుంది అనుకుంటున్నారు. పాపం తా నిత్యాప్య విధీయతి, ఆమె శాశ్వతమని చెప్తుంటే ఒక పక్క ఆమెను పట్టుకొని పుట్టిందని చెప్పుకుంటారు లోకంలో జనులంతా. పాపం కానీ ఆమెకైతే పుట్టుకలేదు. యోగ నిద్రాం యదా విష్ణుడు జగత్ ఏకాన్నవీకృతే ఆస్తీర్ణ శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభువు, భగవంతుడు ప్రభువు అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఆస్తీర్ణ శేషమ భజత్ కల్పాంతే, ఆయన ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆస్తీర్ణ ఆయన యొక్క శేషపాంపు చేసుకొని పడుకోన్నట. ఎప్పుడు కల్పాంతే, ఆ బ్రహ్మదేవుడి ఆయుష్ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఆ కల్పం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన శేషపాంత మీద పడుకోన్నట. ఆ ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని పడుకోన్నట. పడుకొని విష్ణోర్ జగత్ ఏకార్ణవీకృతే, ఆ విష్ణువు ఆ చుట్టూ ఉండేదంతా పెద్ద సముద్రంలాగా వస్తే జలం మాత్రం ఉండట. ఆ ప్రళయం వచ్చేసరికి అంతటా నీరు తప్ప ఇంకేం లేదట. అటువంటి ఆ నీరు ఉండే ప్రాంతంలో ఆయన మాత్రం తన ఆదిశేషుని పెట్టుకొని ఆదిశేషుని పలుపుగా చేసుకొని పడుకోనట. పడుకొని యోగ నిద్రాం యదా, ఆయన నిద్రపోతున్నాడు. నీకు ఇప్పుడు అమ్మవారి కథ చెప్తున్నాను విను అని చెప్పి అట్లా వచ్చిన ఆమె ఆవిర్భవించిన కథని చెప్తున్నాడు ఆ మేధా ఋషి. ఎవరికి? వాడిద్దరికి, సురధుడికి వైశ్యుడికి, ఇద్దరికి చెప్తున్నాడు. ఏమని? అయ్యా, ఈ దేవుళ్ళ కార్యసిద్ధం కోసంగా వచ్చిన ఒకప్పటి కథ చెప్తున్నాను విను. ఏందా కథ? ఒకప్పుడు ఆ బ్రహ్మదేవుడి ఆయుష్యకి కల్పాంతం అయిపోతే ఆ సమయంలో అంతటా నీరు వచ్చుంటే ఆ నీటిలో ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని ఆ విష్ణుమూర్తి నిద్రపోతున్నాడయ్యా, యోగ నిద్రలో ఉన్నాడయ్యా. మరి యోగ నిద్ర అంటే ఏంది? మనమందరం నిద్రపోతున్నాం. మనం నిద్రపోతానికి విష్ణుమూర్తి నిద్రపోయేది చాలా తేడా ఉంది. ఏంటది? మనకైతే నిద్రపోయామనుకోండి చుట్టూ ప్రపంచం ఏమీ మనకు తెలియదు, మన స్పృహలో ఉండదు. ఆయన యోగ నిద్ర ఎందుకు అంటున్నారు? ఆయన నిద్రపోతున్న సమస్త లోకాల్లో ఏం జరిగేది ఏ టు జెడ్ ఆయన తెలుసు. మనకైతే ఏం తెలియదు. మన ప్రపంచంలో ఏం జరిగింది మనం గుర్తించలేం. మనకి పెద్ద శబ్దం లేస్తే తప్ప మనం ఏం చూడం. మన పక్కన మంచి గాఢ నిద్ర ఉండి మన పక్కన ఏం తీసుకుపోయినా మనకేమీ స్పృహ ఉండదు. మనం అజ్ఞానమైన నిద్ర మంది, ఆయనది యోగ నిద్ర. కాబట్టి మనది గాఢ నిద్ర, మొద్దు నిద్ర, ఆయన యోగ నిద్ర. ఒక్క నిమిషం అండి. అందరికీ కనపడుతున్నానండి నేను? కనిపించడం లేదు మేడం. మాకు అనిపించట్లేదు కానీ వినిపిస్తోంది మేడం. చాలు మాకు ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తున్నానండి, వినిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తున్నాను ఇప్పుడు మాకు కనిపించడం లేదు మేడం. కనిపించడం లేదు మేడం. ఇప్పుడు వినిపిస్తున్నారు కానీ కనిపించడం లేదు. కల్పాంతే భగవాన్ ప్రభు తదా వసురౌ ఘోరౌ విఖ్యాతో మధుకైటభౌ. అయ్యా, ఆ సమయంలో ఇద్దరు అసురవు అంటే రాక్షసులు, ఇద్దరు రాక్షసులు, ఘోరవు బాగా భయంకరంగా ఉండే రాక్షసులు, విఖ్యాతవు మధు కైటభవు వాళ్ళు గొప్ప పేరు పొందినటువంటి మధు కైటభు అనే వాళ్ళు
ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళు విష్ణుకర్ణ మలోద్భూతం, విష్ణుమూర్తి యొక్క చెవుల్లో ఉండే గుబిల్, మలం అంటే గుబిల్ నుంచి వచ్చారట వాళ్ళు. విష్ణు చెవుల్లో ఉండే గుబిల్ నుంచి వాళ్ళు బయటకు ఉద్భూత పుట్టారు. పుట్టి హంతం బ్రాహ్మణ ముజ్జోతం, ఆ బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు మింగడానికి పోయారట. రావడం వాళ్ళు ఏం చేశారు, అదంతా కథ మీకు ముందు చెప్పారని మీకు తెలుసు కదా. వాళ్ళు చాలా రోజులు హాయిగా ఉన్నారు. కానీ ఒక రోజు బ్రహ్మదేవుని చూశారు. చూడంగానే ఆయన మింగడానికి పోయారు. స నాభి కమలే విష్ణోహో స్థితో బ్రహ్మ ప్రజాపతికి. అక్కడ స నాభి కమలే విష్ణోహో, విష్ణుదేవుని యొక్క నాభి కమలంలోంచి, ఆయన బొడ్డులోంచి వచ్చే పద్మంలోంచి పుట్టాడు ఈ బ్రహ్మదేవుడు. స్థితో బ్రహ్మ ప్రజాపతికి, దాని మీద స్థిరంగా కూర్చో ఉన్నాడు ఆ ప్రజాపతి అంటే ఆ బ్రహ్మదేవుడు. దృష్ట్వా అసురౌచ ఉగ్రౌ, వాళ్ళు ఎలా ఉన్నారు, దృష్ట్వా చూచాట, ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారి చూసేసరికి ఆ ఇద్దరు రాక్షసులు ఎలా ఉన్నారట, అసురౌచ ఉగ్రౌ, చాలా భయంకరంగా ఉన్నవాళ్ళు. ప్రసుప్తం జనార్దనం, ఇటుపక్క చూస్తే ఏమో విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు, ముద్ర నిద్రలో ఉన్నాడు. అటుపక్క చూస్తే ఏమో యోగ నిద్రలో ఉన్నాడు. అటుపక్క చూస్తే ఏమో ఆ రాక్షసులు ఏమో భయంకరంగా ఆయన మీదకి వస్తున్నారు. తుష్టావ యోగ నిద్రాం తాం ఏకాగ్ర హృదయ స్థిత విబోధనార్థాయ హరినేత్రకృతాలయం. అప్పుడు ఒక్కసారిగా బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని తేరిపాలో చూశాట. చూస్తే ఆయనకి ఏం కనిపించింది, ఆ విష్ణుమూర్తి యొక్క శరీరంలో ఒక నీలమణి కాంతితో, ఇంద్రనీలమణి కాంతితో యోగ నిద్ర ఉండడం ఆయన చూశాడు. చూసి యోగ నిద్రాం, ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి ఆయన్ని తాం ఏకాగ్ర హృదయ స్థిత, ఆయన అప్పుడు అర్థమైపోయింది, ఓహో నిద్రాదేవతని ఆవహించున్నది ఈమె మహామాయ అని తెలుసుకొని ఆయనకు అప్పుడు స్ఫురించింది ఆ విషయం. స్ఫురించి అప్పుడు ఏకాగ్రతలో మనసులో నిశ్చలంగా జానపద్ధతిలో కూర్చొని ఆయన అప్పుడు ఆమెకు సంతృప్తి కలిగించే రకంగా మరియు విబోధనార్థాయ, ఆ విష్ణుమూర్తి నిద్ర లేపడానికి కోసంగా హరినేత్రకృతాలయం, ఆ విష్ణుమూర్తి యొక్క నేత్రకృతాలయం, ఆయన కళ్ళకు ఆవహించినటువంటి ఆ యోగ నిద్రను లేపడానికి కోసంగా, యోగ నిద్రను తొలగిపోయి ఆయన లేచే రకంగా ఇప్పుడు అమ్మవారిని స్తోత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం, ఆమె ఎవరట, విశ్వ ఈశ్వరి, విశ్వానికంతా ఈశ్వరి. జగద్ధాత్రి, ఈ జగత్తంతా ధరించి ఉంది ఆమె. స్థితి సంహారకారిణి, ఆమె ఈ స్థితి సంహారం అనే కార్యక్రమాలు చేస్తోంది. నిద్రాం భగవతి, ఆ నిద్రా రూపంలో ఉన్న ఆ దేవత ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క కళ్ళను శరీరాన్ని ఆవహించున్నది. విష్ణోర్ అతులాం తేజస ప్రభు, ఆ ప్రభు యొక్క శరీరం మీద ఆ తేజో కాంతిగా ఆమె ఆ నిద్రా రూపంలో ఆవహించి ఉన్నది ఆ విష్ణుమూర్తికి. ఆమెను చూసి ఆమెను సంతృప్తి పరచడానికి కోసంగా స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. ఇదేనండి స్తోత్రం, చాలా గొప్ప స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చదువుకున్నంత మాత్రాన మనకు సకల శుభాలు జరుగుతాయి, అంత గొప్ప స్తోత్రం ఇది. అందుకనే ఈ దుర్గా సరస్వతి ఇంత గొప్పది కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం బాగా లాజిక్గా ఆలోచిస్తే, ఇప్పుడు శరథుడు వైశ్యుడు వాళ్ళిద్దరూ దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు దుఃఖం పోగొట్టడం కోసం వాళ్ళు దానికి వేరే మార్గాలు అడగచ్చుగా ఆ ఋషిని, అట్లా అడగలేదు వాళ్ళు. ఆయన ఎంత తెలివిగా అడిగాడు శరథుడు. ఆమె ఎవరు, మాకు మోహం కలిగించే ఆ మహామాయ ఎవరు అని అడిగాడు. దానికోసంగా ఆయన కథ చెప్తున్నాడు. ఈ కథ ద్వారా మనకెందుకండి, ఆ కథలు ఎప్పుడో జరిగిపోయినాయి కదా, దాంతో మనకేం పని అంటే, దీంట్లో మనకు కావాల్సిన అన్ని విషయాలు దాంట్లో గుప్తంగా దాచిపెట్టారనమాట. మన ప్రయోజనాలన్నీ దాంట్లో ఉన్నాయి. అందుకు దీన్ని పారాయణ చేయమంటున్నారు. ఎందుకు పారాయణ చేయమంటున్నారు, మనమేమి మంత్ర రహస్యం చదివిపోలే. ప్రతి వాక్యంలో ప్రతి పదంలో మంత్రం కూర్చోంది. మనం హాయిగా కథను ఎంజాయ్ చేస్తున్నాం, కథ వింటున్నాం, కథను భావిస్తున్నాం, చూస్తున్నాం, మన దృశ్య రూపంలో చూస్తున్నాం కథని. మనకంటే కనిపించడం లేదా మీకు? శరథుడు కూర్చో అన్నాడు, వైశ్యుడు కూర్చో అన్నాడు, ఎదురుగా మేధాఋషి కూర్చో అన్నాడు, ఆ మేధాఋషి కథ చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు, మనం వింటున్నాం, మనం చూస్తున్నాం, కథ చూస్తున్నాం మనం. కాబట్టి అది దృశ్యం పోతోంది మనకి మన దృష్టిలో, కానీ లోపల మంత్ర రహస్యం అంతా కూడా మన శరీరం మీద అది పవర్ చూపిస్తుంది, దాన్ని తెచ్చి చూపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు దీన్ని స్తోత్రం చేస్తున్నా అండి. ఇక్కడి నుంచి స్తోత్రం మొదలవుతుంది. ఈ స్తోత్రమే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పైన దీన్ని రాత్రి సూక్తం అంటారు. రాత్రి అనే పదం ఎక్కువ ఉంది, రాత్రి సూక్తం అంటారు. దీన్ని వేద సూక్తం అని కూడా అంటారు. దీన్ని పారాయణ చేసినంత మాత్రాన సకల శుభాలు జరుగుతాయి.
ఇప్పుడు మనం పారాయణలో స్తోత్రంలోకి అడుగు పెట్టినాం. త్వం స్వాహ మొట్టమొదటి ఎత్తుకోవడమే ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు, అమ్మా త్వం నీవెవరు, స్వాహ స్వాహ రూపంలో ఉండేవో తల్లి నీకు నమస్కారం. స్వాహ అంటే మన దేవతలకు ఇచ్చే హవిస్సు రూపంలో ఉండే మంత్రాలన్నీ కూడా స్వాహ అనే మంత్రం ఉపయోగిస్తూ హవిస్సులు ఇస్తారు యజ్ఞంలో. ఆ దేవతలకు ఇచ్చే హవిస్సులన్నీ కూడా స్వాహ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ స్వాహ ఉండే మంత్ర రూపంలో ఉండేది ఎవరంటే ఆ తల్లి. అమ్మ నువ్వు స్వాహ రూపంలో ఉండే తల్లివి. త్వం స్వధ, స్వధ అంటే పితృదేవతలకు ఇచ్చే ఆ యజ్ఞంలో ఇచ్చేటువంటి హోమంలో ఇచ్చేటువంటి హవిస్సులు దాంట్లో స్వధా మంత్రాలు ఉంటాయి కాబట్టి ఆ స్వధా మంత్రాల రూపంలో ఉండేది కూడా నువ్వే. త్వం హి వషట్కార, నువ్వు ఎటువంటి దానివమ్మా, నువ్వు యజ్ఞస్వరూప. వషట్కార అంటే యజ్ఞం, నువ్వు యజ్ఞస్వరూపానివి. మరి యజ్ఞం అంటే ఏంది? యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన క్రియ, త్యాగం చేయబడుతుంది. త్యాగం చేయబడుతుందంటే ఇప్పుడు లోక కళ్యాణం కోసమే యజ్ఞాలు చేస్తారు. వాళ్ళ వాక్కునంతా తీసుకొచ్చి ఆ వేద మంత్రాల రూపంతో వాళ్ళు చేస్తారు. ఎంత కష్టపడి చేస్తారని, ఎంత నిష్టగా చేస్తారు దాన్ని. అది ఎంత త్యాగ బుద్ధి ఉంటే కానీ లోకం కోసం చేసే వాళ్ళు, స్వార్థం కోసం చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారులే, వాళ్ళ విషయాలు పక్కన పెట్టండి. లోక కళ్యాణం కోసం చేసేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము దసరా నవరాత్రులు వచ్చాయి, చండీ యాగాలు చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళంతా లోక కళ్యాణం కోసం చేశారు. కాబట్టి వషట్కార, అమ్మ నువ్వు యజ్ఞ రూపంలో ఉన్నావు తల్లి. స్వరాత్మిక, వీటన్నింటి యొక్క వేద మంత్రాల యొక్క స్వరం రూపంలో ఉన్నావు. వేదాలన్నీ ఎలా ఉంటాయి? ఒక స్వరాల రూపంలో ఉంటాయి. ఆ స్వర రూపాల్లో ఉండేది నువ్వే. సుధా, అమృత స్వరూపంలో ఉన్నది కూడా నువ్వే. త్వం అక్షరే, అమ్మ నువ్వు ఏకాక్షరం. ఇదే మనకు భగవద్గీత కూడా ఏకాక్షరం. ఏకాక్షరం ఏంటది? ఓంకారం. అమ్మ ఓంకార స్వరూపాన్ని కూడా నువ్వే. నిత్యే, నువ్వెవరు? శాశ్వతమైన దాన్ని. త్రిధ మాత్రాత్మిక స్థిత, అమ్మ నువ్వు త్రిధ, 3 రకాలైన అక్షరాలతో, మాత్రలంటే పలికే శబ్దం పలికే ఉచ్చరించే ఆ సౌండ్ ని మాత్ర అంటారు. ఎంత గ్యాప్ లో పలుకుతామో దాన్ని మాత్ర అంటారు. ఆ శబ్దాల్లో ఓంకారంలో ఏముంటాయి? త్రిధ 3 ఉంటాయి. అకార ఉకార మకారాలు. ఆ 3 రూపాయల్లో ఉన్నది కూడా నువ్వే తల్లి. స్థిత, దాంట్లో కూర్చోన్నావు. ఇంకా అర్ధమాత్ర స్థిత, దాంట్లో ఓంకారంలో మనం చూసుకున్నాం. నాద రూపిణి, లలితా సహస్రనామంలో నాద రూపిణిలో ఎలా చెప్పారు? నాదం ఆ లోపలికి పొయ్యే కొద్ది నాదం వస్తుంది. నాదం వినపడదు, చాలా ఎక్కడో లోపల వస్తుంది, కానీ ఆ నాదమే చాలా గొప్పది. ఆ నాదాన్ని పట్టుకున్న వాడెవరో వాడు నాదోపాసన చేసిన వాడు. కాబట్టి ఆ నాద ఉపాసన చేయడం చాలా కష్టం. అటువంటి అర్ధమాత్ర, పూర్తిగా ఉండే సున్నాగా ఉండే ఓం కాకుండా దాని లోపల ఉండే సగం అర్థంగా ఉన్న ఆ నాద స్వరూపంగా కూర్చో ఉండేది నువ్వే. నిత్య, నువ్వే శాశ్వతమైన దాన్ని. అనుచార్య విశేషత, అమ్మ పలకడానికి కూడా కష్టం. ఈ అనుచార్య అంటే ఈ పదం ఏది? ఈ అర్ధమాత్రగా ఉండే ఆ నాదాన్ని పలకడము, గుర్తించడము విశేషమైంది, చాలా కష్టమైంది. ఆ రూపంలో కూర్చో ఉండేది ఎవరంటే నువ్వే. అటు నిన్ను పట్టుకోవాలంటే ఉండేది ఎక్కడున్నావు నువ్వు? ఆ నాదంలో కూర్చో ఉన్నావు. అందుకని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే అన్నాడే శంకరాభరణంలో. నాదోపాసన చేయడం చాలా కష్టం అన్నమాట. అది చేశాడు ఆయన. అది ఇక్కడ చెప్తున్నారు. అమ్మ నీ నాద ఉపాసన చేయడము పలకడము చాలా కష్టం. అటువంటి రూపంలో కూర్చోన్నావు తల్లి నువ్వు. త్వమేవ సంధ్య, అమ్మ సంధ్యా రూపంలో గాయత్రి మాత రూపంలో కూర్చొని 3 సంధ్యల్లో కూర్చోని నువ్వే తల్లి. సావిత్రి, మధ్యాహ్న రూపంలో సంధ్యా రూపంలో సావిత్రి రూపంలో కూర్చోండేది నువ్వే. త్వం వేద జనని పరా, మీకు అక్కడ దేవి ఉంటుందండి, వేదాన్ని రాసుకోవాలి, దేవి కాదు వేద. త్వం వేద జనని పరా, అమ్మ నువ్వు వేద జననివి. ఈ వేదాలని పుట్టడానికి మూల కారణం శక్తి నువ్వే. పరా, బ్రహ్మ విద్యా స్వరూపిణి కూడా నువ్వే. త్వయైత ధార్యతే విశ్వం, అమ్మా నువ్వు విశ్వాన్నంతా ధరించి ఉన్నావు. త్వయైత సృజ్యతే జగత్, ఈ సృష్టినంత విశ్వాన్నంతా సృష్టించేది కూడా నువ్వే. త్వయైత పాల్యతే దేవి, దాన్ని పాలిస్తోంది కూడా నువ్వే. అత్యంతే చ సర్వదా, సర్వదా నువ్వే ఎప్పుడు ఎల్లకాలం. ఈ 3 అంత్య అంటే ఎండింగ్, సంహారం చేసేది కూడా నువ్వే.
నువ్వే పాలిస్తున్నావు, నువ్వే సృష్టిస్తున్నావు, నువ్వే అంతం కూడా చేసేస్తున్నావు ఈ విశ్వాన్నంతటి కూడా. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? విసృష్టవు సృష్టి రూపాత్వం. అమ్మత్వం నువ్వెలా ఉన్నావు? ఈ సృష్టి చేసేటప్పుడు సృష్టి రూపంగా ఉన్నావు. మనకు వచ్చింది కదా లలితా శాస్త్రంలో, సృష్టికర్త్రి బ్రహ్మ రూప గోత్రి గోవింద రూపిణి. చూడండి లలితా శాస్త్ర పదాలన్నీ వస్తాయి. ఈ సృష్టవు సృష్టి రూపాచ రూప. అమ్మ సృష్టి రూపంలో ఉన్నది నువ్వే. తాము స్థితి రూపాచ పాలనే, స్థితి రూపంలోని పరిపాలన చేస్తుంది కూడా నువ్వే. కదా సమృద్ధి రూపాంతే, అలాగే సంహారం చేసే రూపంతో ఉంది కూడా నువ్వే. జగతోశ్చ జగన్మయే. అమ్మాయి జగత్తంతా వ్యాపించి జగత్తంతా నడిపిస్తోంది నువ్వే తల్లి. నువ్వు ఎటువంటి దానివి? మహావిద్య. తల్లి నువ్వు మహావిద్యా స్వరూపం, అంటే శ్రీ విద్యా రూపం, మంత్రస్వరూపంతో కూర్చోంది నువ్వే. అంటే బ్రహ్మ విద్య రూపంలో ఉన్నావు. మహామాయ, మహామాయలాగా ఉన్నది నువ్వే. మహామేధ. మేధ అంటే బుద్ధిశక్తి. మనలో ఉండే బుద్ధిశక్తి కూడా ఎవరు? మనకు బుద్ధి పనిచేస్తుందంటే ఎవరండి కారణం? మనం అనుకుంటాం మన గొప్పతనం అని. మన గొప్పతనం ఏమీ లేదండి. నిజంగా మనకు ఒక ఆలోచన రావాలన్నా, ఒక సంకల్పం రావాలన్నా అది ఆమె అనుగ్రహం లేకుండా రానే రాదు, ఎట్టి పరిస్థితి రాదండి. మీ బుద్ధి వరకు మీరంతా వచ్చి కూర్చున్నారంటే మీ గొప్పతనం అనుకుంటున్నారా? అది కాదు. నేను చెప్తున్నా అంటే నా గొప్పతనం అనుకుంటున్నారా? కాదు. ఆమె కూర్చోమంటేనే కూర్చోగలం, ఆమె చెప్పుకోమంటేనే ఆమె విషయం చెప్పుకోగలుగుతాం. ఆమె విషయం వినడానికి కూడా మీకు అర్హత ఉంటేనే కూర్చుంటారు, లేకపోతే కూర్చోలేదు. బుద్ధి పుట్టదు, అసాధ్యమైన విషయం. చూడండి ఇప్పుడు ఎంతో మంది మీరు మ్యూట్ తీసుకోవడం మీకే తెలుస్తుందిగా, ఎంతో మంది ఇళ్లలో మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంతమంత మధురమైన విషయాలు కూడా చెవులో పడే భాగ్యం లేదు. అక్కడ కూడా కట్ చేస్తోంది. ఎంతవరకు భాగ్యం ఉందో అక్కడే వినేటట్టు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అవన్నీ? ఆ బుద్ధి రూపంలో కూర్చోబెట్టింది ఎవరు? మనం అనుకుంటున్నాం మన గొప్పతనం. మన గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్తున్నాను నా గొప్పతనం లేదు, వింటున్నాను మీ గొప్పతనం అవసరం లేదు. కాబట్టి మహాదేవి ఇక్కడ మహామేధ, మేధ రూపంలో బుద్ధి రూపంలో ఉంది. మహాస్మృతి, మహాస్మృతి జ్ఞాపక శక్తి రూపంలో కూర్చోంది. ఈ విషయంలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏముందో అన్ని తెలుస్తాం. మనకైతే ఒక విషయం గుర్తుంది, ఇంకో విషయం గుర్తుండదు. కానీ ఆమెకి ఎప్పుడు ఎవరి కర్మలు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారో అవన్నీ నోటెడ్ ఆమెకి, అవంతా ఆమెకు జ్ఞాపకంలో ఉంటాయి. అందుకని స్మృతి రూపంలో ఉంది తల్లి, నువ్వే తల్లి. మహామోహాచ, అమ్మ నువ్వు మోహంలో పడేసేది కూడా నువ్వే. భవతి అవుతున్నావు. మహాదేవి, అమ్మ దేవతలకే దేవతమైన తల్లి నువ్వే తల్లి. మహాసురి, రాక్షసుల్లో ఉండే శక్తి కూడా నువ్వే. అసురి శక్తి కూడా నువ్వే. ఎందుకు? రాక్షసులకు శక్తి ఉంటున్నారు కదా, శక్తి ఎవరిస్తున్నారు? వాళ్ళకు ఉండే బలం గాని అవంతా ఎవరిస్తున్నారు? ఆమె ఇస్తేనే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. అసలు లేకపోతే వాళ్ళకి ఇచ్చిన బుద్ధిని వాళ్ళు సక్రమంగా ఉపయోగించడం లేదు, అది తేడా. ఇప్పుడు మనకు బుద్ధి ఇచ్చింది, మనం ఇక్కడ బుద్ధిగా కూర్చోవాలనుకున్నాం. కానీ రాష్ట్రత్వం ఉండేవాడు ఈ సమయంలో వాడు ఇంకెవరినో హత్య చేస్తూ వాడు జరుగుతుంటాడు. వాడు రాష్ట్రత్వం ఆ శక్తి వాడికి ఎవరిస్తున్నారు? మీకు చెప్పే శక్తి ఆమె ఎలా ఇచ్చిందో వాడికి కూడా ఆ శక్తి ఇస్తుంది. కానీ ఉపయోగించుకునే దాన్ని బట్టి పనిష్మెంట్ ఇస్తుంది. పక్కనే పనిష్మెంట్ కూడా ఆమె ఇస్తుంది. ప్రకృతి స్వంచ, అమ్మ నువ్వు ప్రకృతి స్వరూపుడివి. ప్రకృతి చూడండి ఎంత అద్భుతమైన విషయం. నువ్వు ఒక అడుగు భూమిని పెంచగలవా? ఆకాశాన్ని ఒక అడుగు తగ్గించగలవా? ఒక నీటి జలాన్ని సృష్టించగలవా? అగ్నిని సృష్టించగలవా? లేదా వాయువుని సృష్టించగలవా? ఏం చేయగలవు? చూడండి మనం వాడుకునే అవన్నీ ఆమె ఇచ్చినవే. ఆమె ఇబ్బంది అంటే ఏమి లేదు. ప్రకృతి నుంచి ప్రకృతి రూపంలో ఉంటాయి నువ్వే. చెప్పండి. ఇందిరాదేవి గారు హైదరాబాద్ మ్యూట్ చేయండి. సర్వస్య వస్తుంటే చెప్తాను. ఒక నిమిషం అండి, నెట్ వచ్చింది దాన్ని చూద్దామండి. రవణి గారు వినపడుతోందా మీకు? రవణి గారు వినపడుతోందా?
వినిపిస్తోందండి, కనిపించడం లేదు కానీ వినిపిస్తోంది. ప్రొఫైల్ పిక్చర్ బ్లర్ గా ఉంది అంతేనండి, మీరు కనిపించడంలా. మీకు వినిపిస్తోందండి శ్రావణి. సరే నేను ఏర్పడతాను ఏమైనా వెళ్ళిపోతాను, టైం అయిపోతున్నది. వెళ్ళిపో, చాలా క్లారిటీగా ఉంది చెప్పడం ఇది. సరే ఓకే, అదే ముఖ్యమైనది. ఇంకా ప్రకృతించే సర్వస్య గుణత్రయ విభాగిని, గుణములను సత్వగుణం, రజోగుణం, తమో గుణంగా ఈ విశ్వం అంతా విభాగం చేసుకోవాలి. అందరికీ ఆ 3 గుణాలు ఇచ్చేది అన్ని జీవరాశికి మొత్తానికి అన్నిటికీ ఆ 3 గుణాలను ఆమె ఇచ్చేసింది. అటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. కాలరాత్రి అమ్మ, నువ్వు ఎందుకు రాత్రి సూక్తం నాకు రాత్రి పదాలు ఎక్కువ. కాలరాత్రి అమ్మ, నువ్వు కాలరాత్రి రూపంలో ఉన్నావు. కాలరాత్రి అంటే అన్ని కాలంలో హరించేస్తుంది, హరించే శక్తి అవుతుంది. మహారాత్రి, మహారాత్రి ఎటువంటి దాన్ని మహారాత్రి. మహారాత్రి అంటే ప్రళయకాలంలో అందరినీ లాక్కుంటుంది ఒక్కసారిగా. మోహరాత్రి ప్రపంచానంతా మోహంలో పడేస్తుంది. మోహం అంటే ఇందా చెప్పేస్తాను మీకు, మోహం అంటే ఏందో అసత్యాన్ని సత్యంగా భావించే రకంగా చేస్తుంది. దారుణ చీకటి, భయంకరమైన చీకటి రూపంలో ఉంది, దారుణమే చేస్తూ ఉంచేది ఎవరంటే ఆ తల్లి. ఇప్పుడు చూడండి, మన చీకటి మనం చెప్పించగలమా అండి, మనం సృష్టించగలమా? చీకటిని ఆమె సృష్టించింది. కన్ను పరుచుకున్న కారణాన్ని చీకటిని ఎవరిస్తున్నారు? ఆమె ఇస్తుంది. ఆ రూపంలో కూర్చోండి ఆమె. కాబట్టి అమ్మ, అటువంటి స్వరూపాన్ని నువ్వు కాలరాత్రిగా ఉన్నావు, మహారాత్రిగా ఉన్నావు, మహారాత్రిగా ఉన్నావు తల్లి. ఆ రాత్రి రూపంలో కూర్చొని తల్లి నీకు నమస్కారం. త్వం శ్రీ, నువ్వెవరు? శ్రీ అంటే బీజాక్షరం చెప్తాడు. శ్రీ అనే అక్షర రూపంలో ఉన్నావు. త్వం ఈశ్వరి, ఈశ్వరి రూపంలో నువ్వే. త్వం హ్రీ, నువ్వు హ్రీ అనే బీజాక్షరంతో ఉన్నావు. త్వం బుద్ధిర్ బోధ లక్షణ, బుద్ధి రూపంలో ఉండి బోధించే లక్షణం కూడా నీకే కలిగి ఉన్నావు. అటువంటి గొప్పదాన్ని. ఇవంతా మన 5వ అధ్యాయంలో మనకు వచ్చాయండి, ఇవన్నీ వచ్చాయి. అందుకని ఇక్కడ కొంచెం తగ్గించి చెప్తున్నాను, ఎందుకంటే దాంట్లో బాగా డీటెయిల్ గా చెప్పుకున్నాం మనం. ఈ పదాలు అన్ని అక్కడ వచ్చాయి. లజ్జ, లజ్జ రూపేణ సంస్థిత, మనకు 5వ అధ్యాయం వచ్చింది. లజ్జ సిగ్గు రూపంలో ఉండే తల్లి ఆమె. పుష్టి, పుష్టి రూపేణ సంస్థిత, దాంట్లో వచ్చినాడు 5వ అధ్యాయంలో. పుష్టి బలాన్ని ఇస్తుంది. తదా సృష్టి, సృష్టి తృప్తి ఇచ్చే తల్లి కూడా ఆమె. త్వం శాంతి, అమ్మ నువ్వు శాంతి కలిగించేది నువ్వే. శాంతి రూపేచ, శాంతి ఓర్పు, ఓర్పు రూపంలోనే నువ్వే. అప్పుడు ఆమె అటువంటి ఆ తల్లి ఏమి ధరించినది ఆయుధాలు చెప్తున్నాడు ఆ బ్రహ్మదేవుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే పదాలే మనకు ముందు ధ్యాన శ్లోకంలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఆ రూపాల్లో చూస్తాడు అమ్మవారిని. ఇప్పుడు అందుకని ఖడ్గిని ఖడ్గం ధరించి ఉంది, శూలిని త్రిశూలం పట్టుకోండి, ఘోర భయంకర రూపంతో ఉంది, గదిని గద ధరించి ఉంది, చక్రిని చక్రం ధరించి ఉంది, తదా శంఖిని శంఖం ధరించి ఉంది, చాపిని ధనుసు ధరించి ఉంది, బాణాలు ధరించి ఉంది, బుసుండి దాలు ధరించి ఉంది, పరిగా ఒక ఆయుధం ధరించి ఉంది. ఈ విధంగా 10 చేతులతో 10 ఆయుధాలు పట్టుకొని భయంకరమైన రూపంతో ఉండే తల్లి నీకు నమస్కారం. అమ్మ, అటువంటి దాన్ని నువ్వు మేము భయంకరం అనుకోవాలా? అటువంటి దాన్ని నువ్వు కాదు. సౌమ్య, అమ్మ నువ్వే ప్రసన్నంగా ఉంటావు. నువ్వు ఆ రూపంలో ఉండేది నువ్వే, ఈ రూపంలో ఉండేది నువ్వే. సౌమ్యేతర, సౌమ్యంగా ఉండి అన్ని విషయంలో ఉండి వాటన్నిటికన్నా కూడా గొప్ప సౌమ్యంగా ఉండాలి నువ్వే. సౌమ్యేభ్య, సౌమ్యేభ్య, ఇంకా నువ్వు సౌమ్యాభ్య అంటే చాలా శుభాన్ని కలిగించదని కూడా నువ్వే. అతి సుందరి, ఎటువంటి దాన్ని అతి సుందరి, అందరికంటే విశ్వంలో ఉండే అన్నిటికన్నా సుందర రూపంతో ఉండే ఎవరంటే నువ్వు ఒక్కదాని గురించి. పరాపరాణం చూడండి, పరాపర లలితాసహస్రనామం అంటే కలుపుతుంది. పరాపరాణం, పర అపరాణం అంటే మనలో ఎలా కూర్చోంది అమ్మవారు? పర అపరగా కూర్చోంది. అంటే ఏంటి? ప్రకృతి రూపంగా కూర్చోంది ఆమె, మనలో జీవాత్మగా కూర్చుంది ఆమె. 2 రూపాయలు కూర్చోండి, పర అపర, ఆ రూపాల్లో కూర్చోండి. పరమ, దానికన్నా ఆత్మస్వరూపంగా కూర్చోండి ఎవరంటే ఆమె. స్వమేవ పరమేశ్వరి, నువ్వే పరమేశ్వర రూపంలో కూర్చోన్నావు. కించిత్ క్వచిత్ వస్తు, ఇంత ఎందుకమ్మా ఇన్ని మాటలు జరిగింది? అసలు ఈ వస్తువు కాదు, ఆ వస్తువు కాదు, అన్ని వస్తువుల్లో వ్యాపించిపోయింది ఎవరంటే నువ్వే. ఇప్పుడు మనం కూడా ఆలోచించండి,
మనం ఏ వస్తువు తెచ్చుకో మన ఇంటికి, ఆ వస్తువు వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు మనం ఒక బంగారు విగ్రహం తెచ్చుకున్నాం, వెనక్కి వండి ఆ బంగారం ఎక్కడిది? భూమి లోపల తెచ్చు. భూమి ఎవరు ఇచ్చారు? ఆ భూమి లోపల ఉండే బంగారాన్ని ఎవరు సృష్టించారు? అమ్మవారే. మళ్ళీ వెండి విగ్రహం తీసుకో, వెండి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి. నువ్వు వాడే ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. నువ్వు వాడే ఇంటికి వాడుకునే ఇటుకల దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, నువ్వు వాడే ఇనుప కమ్ముల దగ్గర నుంచి, నీ కడుపులోకి పెట్టుకునే చెక్క దగ్గర నుంచి ఎక్కడి నుంచి అవన్నీ అక్కడ ప్రతి వస్తువు వెనక్కి పెట్టుకుని ఎవరు తెలుస్తారు? మనం అట్లా ఆలోచిస్తాం. మనం ఎట్లా ఆలోచిస్తాం? మా ఇంటికి వస్తువు వచ్చింది, నేను కొనుక్కుందా అని చెప్తాం అంతే. కానీ ఆ వస్తువు వెనక ఉన్న శక్తి ఎవరిది? ఎవరిస్తే తెచ్చుకున్నావు? ఎవరి భిక్ష అది నీకు? ఆమె ఫ్రీగా ఇచ్చింది, నువ్వు కొనుక్కొచ్చుకుంటున్నావు. అలా దిగి ఆలోచించు. ప్రతి వస్తువు చూడు, విశ్వం నుండి ప్రతి వస్తువు వెనక ఎవరు కనిపిస్తున్నారు? ఇంకొచ్చి లోపలికి పోదామా? భూమి లోపల విత్తనం వేస్తున్నావు, పైన మట్టి వేసేస్తున్నావు, నీళ్లు పోస్తున్నావు, సూర్యుడు పడి రక్షణ చేస్తున్నావు ఒక పూల పొందికి. మరి ఆ చెట్టు, ఆ విత్తనం మరొకగా కారణానికి కారణం ఎవరు? నువ్వు చేస్తున్నావా పని? ఎవరు చేస్తున్నారా పని? చాలా లాజిక్ గా ఆలోచిస్తే నాకు పెద్ద ఆకార రూపంలో కనిపించేది అమ్మవారు, ఇంకెవ్వరు కనిపించరండి. ఈ విధంగా మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మనకైనా చూడండి, భార్యాభర్త కలుసుకుంటారు, భార్య గర్భం దాలుస్తుంది, గర్భంలో కూడా ఒక గుండు సూరి పైన మొనంత పిండం వస్తుంది, పొట్టలో. అంత పిండము పెద్దదిగా దేహాన్ని ఎవరు మారుస్తున్నారు? నువ్వు ఎంత తింటే మాత్రం అట్లా మారుతుందా? ఎవరు మారుస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు అదంతా మార్పు చేసింది? అక్కడంతా కెమికల్ రియాక్షన్స్ అని చాలా బాగా చెప్తారు మన నాస్తికులు. వాళ్ళని ఈ ప్రశ్న అడిగి వాళ్ళన్నిటికీ అదే కెమికల్ రియాక్షన్స్ అని చెప్తారు. ఏం కెమికల్ రియాక్షన్? నువ్వు చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారు? ఒక పువ్వు వికసిస్తోందంటే నువ్వు రాదు, మగ్గగా వికసింపజేసి ఎవరు చేస్తున్నారు ఆ పని? ఒక పండు రావడానికి ఎంత ప్రాసెస్? ఎవరు చేస్తున్నారు ఆ పని అంతా? నువ్వు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు మనం? అసలు మనదంటే ఏదన్నా ఉందా భూమి మీద? చెప్పండి ఒక్కటి. మనదంటే ఏదన్నా ఒక చిన్నదన్నా ఉందా కనీసం? అక్కడ దాకేందుకంటే మన శరీరం చూడండి, మన శరీరంలో ఏ భాగం చేస్తున్నా ఇది మనది అనిపిస్తుంది అసలు. అన్ని ఆశ్చర్యంగా లేదు అందరికి. ఈ కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి? కళ్ళు చూస్తేనే ఆశ్చర్యం. ఎన్ని రకాల విషయాలు చూస్తున్నాం మనం, ఎన్ని విషయాలు ఈ కంటి ద్వారా తెలుసుకుంటాం, నెల ద్వారా చెవుల ద్వారా తెలుసుకుంటున్నాం, ఎన్ని రుచులు నాలుగుతో చూస్తున్నాం. అదే పదార్థం తినే పదార్థాన్ని ముగ్గురు పెట్టుకోవాలని అది రుచి చెప్తున్నారా? ఖచ్చితంగా నాలుగే రుచి చెప్తున్నా. ఎవరు పెట్టారు ఆ నాలుకలో అంత పర్ఫెక్ట్ గా ఆ రుచి చెప్తే నాలుగుని ఎవరు పెట్టారు? ఎక్కడ పోయి చూడు, దేని వెనక పోయి చూసినా కనిపించే అసలైన స్వరూపం అమ్మవారికి. అందుకనే కించిత్ పచ్చిత్ వస్తు అచ్చి వస్తు ఇచ్చే దగ్గర దృష్టిలో కూర్చోండి. నేను ప్రదేశం మీద నువ్వు తొక్కే నేల దగ్గరించి అన్ని ఆమె ఏమీ లేవు, నీ బట్టి భూమి మీద ఏం లేవు. అందుకని ఆ భూమి వాళ్ళు కొనుక్కుంటే ఆమె నవ్వుతూ ఉంటుందంట. నా భూమి కొనుక్కొని నాది అనుకుంటున్నారు వీళ్ళు, నవ్వుకుంటుందా? సగసత్వాఖిలాత్మికి సగసత్స్వరూపిణి మనకు వస్తుంది లలితాశాస్త్రం. ఈ పదాలన్నీ లలితాశాస్త్రం పదాలు చూడండి. మనం అక్కడ బాగా డీపో చెప్పుకున్నాం, ఇక్కడ వైఖరి చెప్పుకున్నాం. సదా సత్ అసత్ రూపంగా ఉండేది ఇదే. సత్ అంటే కార్యం, అసత్ అంటే కారణం. కార్యకారణ రూపంలో ఈశ్వరం నడుస్తోంది. ఇప్పుడు కార్యం లేకుండా ఒక కార్యం జరుగుతోందంటే దానికి కారణం వెనక ఏదో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది బుక్, అప్పుడు నాకేమో అడ్డం అనిపించింది. ఇంట్లో ఎందుకు ఇది వచ్చింది, నేను చదువుతానా పెడతానా అది అనుకున్నా. మొట్టమొదటి వచ్చింది ఒక బుక్, ఫ్రీగా వచ్చింది. దాన్ని వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అబ్బా అదేం చదువుతాను అబ్బా అంటే చదువుతాను, నేను చదవడానికి చూసినప్పుడే వేరే వాళ్ళకి చదవడానికి ఇచ్చేసాను. తర్వాత నేను మా గురువు గారు ఇది చెప్తున్నప్పుడు అదే ఈ బుక్ వాళ్ళకి ఇచ్చేసానే అనవసరంగా, నేను చదువుకోవాలి కదా, నాకు లేకుండా పోయింది అనుకున్నాను. అనుకోగానే మళ్ళీ అక్కడ వెంటనే ఈ బుక్ వచ్చింది. సరే ఈ బుక్ వచ్చింది, ఈ బుక్ కన్నా ఇంకో ముందు ఇంకో బుక్ వచ్చింది. ఆ బుక్కులు రావడానికి
నాకు ఎండపై వస్తున్న ఇంటికి నేనేం చదువుతానా పెడతానా అబ్బా టైం ఎక్కడుంది నాకు అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ 2 పుస్తకాలు ఎక్కడో ఉన్నాయి. అవి బయటకు వచ్చి విశ్వరూపం దాల్చి చెప్పుకున్నాము. అంటే కారణము కావ్యము తెలుసుకోండి. మా ఇంటికి వచ్చిన ఆ కారణమైన పుస్తకాలని ఈ రోజు మనం చెప్పుకుంటాం. అలాగే భగవద్గీత కూడా మా అమ్మప్పుడు చదువుకున్న పుస్తకం నాకు వచ్చింది. వాటిని ప్రశ్నించుడి నేను చిన్నప్పుడు నేను చదువుతున్నాను కదా, అందువల్ల అది మాత్రం నాకే వస్తున్నాయి అనుకోలే. ఆ ఇంటికి అది వచ్చింది. దాని తర్వాత భాష్యం వచ్చేసింది. ఇంతలో భాష్యం అది వస్తే నేను ఎప్పుడు చదువుతాను ఏదో చదువుతాను అనుకున్నాను. కింద ఊహించిన విధంగా అది నేను భగవద్గీత చెప్పడానికి ఉపయోగపడ్డాయి 2 పుస్తకాలు. చిత్రంగా ఉంది. కావ్యం ఒకే అది చెప్తున్నాను. కార్యము జరుగుతోందంటే కారణం వెనకేదో ఉందన్నమాట. ఇక్కడ కార్యం జరుగుతోంది అంటే కారణం వెనకపోతుంది. మీరు ఎంతోమంది ఉంటున్నారు ఇక్కడ నా దగ్గర. దీనికి కార్యకారణ సంబంధం వేరే ఉంటుంది. మీరు కొంతమంది ఇదే సబ్జెక్ట్ అందరికి చెప్పచ్చు, లేదా కొంతమంది పారాయణ దగ్గర ఆగిపోవచ్చు, లేదా కొంతమంది చదవలేక అవసరపడవచ్చు. ఎన్నో ఎన్నో ఉంటాయి. కానీ వీటి అన్నింటిలో కూడా సారాంశాన్ని తీసుకొని ఆచరించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కారణం కూడా ఉంటుంది. కార్యకారణ సంబంధం మనం లేదు. మనం కార్యం చేస్తున్నాం, కార్యం తర్వాత దానికి కారణం వేరే ఉంటుంది. ఆ కారణం మనకు తెలియదు, అది ఆమెకి తెలుసు. కార్యము ఆమెకి తెలుసు, కారణం కూడా ఆమెకి తెలుసు. చూడండి ఎంత గొప్ప విషయం. కార్యకారణ సంబంధంతోనే ఇస్తున్నాం. ఇవి అది నడిపించేది ఎవరు? ఆమె నడిపిస్తుంది. ఆమె లేకపోతే ఎవరు నడిపిస్తారు? కాబట్టి అఖిలాత్మకి అఖిలాత్మలు అందరి ఆత్మల్లో కూర్చొని కార్యకారణంగా నడిపిస్తుంది ఎవరమ్మా? నువ్వే. సర్వస్య యాశక్తి శాస్త్రం చేస్తే కదా. అమ్మా అటువంటి నిన్ను స్తోత్రం చేయడం ఎంత కష్టం తెలుగు. ఏమని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకే అర్థమైపోయింది. అమ్మ ప్రతి వస్తువులో నాకు అర్థమైపోయింది. ఏమని స్తోత్రం చేస్తామండి మనం? ఎన్ని స్తోత్రం చేస్తాం? ఎన్ని పదాలు పెట్టినా తక్కువ పదాలే కదా. చెప్పండి. అమ్మ బంగారం ఇచ్చింది నువ్వే, వెండి ఇచ్చింది నువ్వే, ప్లాస్టిక్ ఇచ్చింది నువ్వే, మా ఇంట్లో ప్రతి వస్తువు దగ్గర నువ్వే అని స్తోత్రం చేయడం మొదలు పెడితే ఎన్ని చెప్తామండి. అసలు చెప్పడానికి ఎంత చెప్తుంటే ఇంక వస్తూనే ఉంది. ఆపేసి ఎండింగ్ ఎక్కడ ఉంది? అసలు పదాలు ఎక్కడ ఎండింగ్ ఉన్నాయి చెప్పండి. మాలో ఉండే పంచభూతాలు నువ్వే, బయట ఉండే పంచభూతాలు నువ్వే, పంచభూతాలు ఉండే శక్తి నువ్వే, మాలో ఉండే పంచ జ్ఞానేంద్రియాలు నువ్వే. ఇంక చెప్పుకుంటూ పో. ఎన్ని చెప్తున్నా ఇంక వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎండింగ్ ఎక్కడుంది చెప్పండి. ఆ స్తోత్రం చేయాలంటే నువ్వు ఎన్ని పదాలు వెతుక్కోవాలి? ఎన్ని పదాలు వెతికినా చాలా తక్కువ. కాబట్టి చెప్తున్నాను, సర్వస్య శక్తి, అన్నింట్లో ఉన్న శక్తి నువ్వు తల్లి. శాస్త్రానికి స్తూయసే కదా, నిన్ను ఎలా స్తోత్రం చేయాలి? ఇయా త్వయా జగద్ద్రష్ట జగత్ ప్రాప్తి యో జగత్. అమ్మ నువ్వే ఈ సృష్టి అంతా నడిపిస్తోంది నువ్వే, పాలిస్తోంది నువ్వే. అటువంటి నువ్వు శక్తి స్వరూపంగా ఉన్న నిన్ను ఏమని స్తోత్రం చేయాలి? కానీ ఇంకో విషయం తెలుసా, ఈ సృష్టికి చేసేవాడు ఎవరు? సృష్టి చేయించడానికి నియమించబడ్డవాడు ఎవరు? స్థితి చేయడానికి నియమించబడ్డవాడు ఎవరు? ఈ విష్ణుమూర్తి. ఈ చేత సృష్టి చేయించబడి జగత్రష్ట జగత్ పాప్యతి పరిపాలన చేసిన వాడు ఎవరు? ఈ విష్ణుమూర్తి. అయ్యో జగత్, ఈ జగత్ కంటే పరిపాలన చేసిన వాడు ఈయన. ఈయన ఏం చేస్తున్నాడు? స్వప్న నిద్రావసం. ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. ఈ టైం కష్టాస్తోతి మీ చేస్తారా? ఈయన ఒక్కడే నేను స్తోత్రం చేయగలడు. ఎందువల్ల ఈయన కూడా ఇలాగ అంతగా వ్యాపించి మీరు కాదు. ఈయన స్తోత్రం చేయగలవాడు. ఈయన పడుకుంటారో పోతాడు. ఏం చేయాలి? స్తోత్రం చేయగల స్థితి నాకే కాదు. నాకేం తెలుసు నీ గురించి? मैं मुझे मिलेगा ఎన్నో వచ్చాయండి. అన్నారండి ఒకటో అధ్యాయంలో ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం?
మేడం. 83 మేడం. 84 వచ్చాం. 84 శ్లోకం. మా కరెంట్ పోయిందండి, మేము దీంట్లోకి వచ్చాం. రోహిణి గారు వినపడుతుందా? రోహిణి వినపడుతుందా? మీకండి ఇస్తున్నారు, కనిపిస్తున్నారు అండి. మీరందరూ ఇంపార్టెంట్. ఎవరు రికార్డ్ చేస్తున్నారు వాటి ఇంపార్టెంట్. రోహిణి గారు వినపడుతుందా? రోహిణి గారు ఎంతకండి రాకి? రోహిణి గారు వినపడుతుందా? లేనట్లున్నారు. వినిపిస్తోందండి, మ్యూట్ లో ఉండిపోయింది. వినిపిస్తోందండి. వినిపిస్తుంది కానీ మాకు కరెంట్ పోయింది, అందుకని సెల్ఫోన్. ఇప్పుడు మీరు కొద్దిగా కనిపిస్తున్నారు కూడా. ఓకే ఓకే చెప్తున్నాడు. స్వామి నిద్రావాసం నీత కస్వాన్ స్తోతు మహేశ్వర. అమ్మ ఈ మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి ఈయన స్తోత్రం చేయగలవా? అమ్మా ఆయన కూడా స్తోత్రం చేయలేడు. ఎందుకని? విష్ణు శరీరం గ్రహణం అహం ఈశాన ఏవచ. అమ్మ నీ వల్లే విష్ణు శరీరం తీసుకున్నాడు, అహం నేను శరీరం తీసుకున్నాను, ఈశాన ఏవచ ఆ ఈ శివుడు శరీరం తీసుకున్నాడు. మేము ముగ్గురు నీ వల్ల శరీరం తీసుకున్నాం. ఇంకా నిన్ను నేనే స్తోత్రం చేస్తాం. ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాం. ఇప్పుడు ఒక గొప్ప పండితుడు ఉన్నాడు అనుకోండి. ఆయన బాగా పాండిత్యం ఉంది, అన్ని కవితలు చెప్తున్నాడు, బాగా అన్ని రాస్తున్నాడు, అంతా ఉన్నాడు. అటువంటి ఆయనకన్నా గొప్పవాడు వచ్చి స్తోత్రం చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఇప్పుడు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తున్నాం. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడండి, ఆ పాటలు పాడుతున్నాడు. ఆయనకంటే గొప్పగా పాటలు పాడేవాడు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు జానకినో సుశీల గారో చిత్ర గారో వాళ్ళు వచ్చి చాలా బాగా పాడారండి అంటే వాళ్ళు సంతోషిస్తారు. మనలాంటి వాళ్ళు ఎంతమంది మెచ్చుకున్నా వాళ్ళకేం సంతోషం ఉండదు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు వచ్చి మెచ్చుకోవాలి, అంతేనా? లోకంలో వాళ్ళ తీరు అంతే కదా. ఇప్పుడు అమ్మవారి కంటే అధికంగా ఎవరు లేరు. ఇంకా అమ్మవారిని మెచ్చుకోవడానికి ఎవరున్నారు? స్తోత్రం చేయడానికి. అమ్మ నువ్వు బాగా సృష్టి చేశావు, నువ్వు అది చేసావు ఇది చేసావు అని చెప్పడానికి ఆమెను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆమె స్తోత్రం చేస్తే ఏమీ చేయకపోతే ఆమె ఏముంది, ఆమె పడుచుకోదు. ఎందుకంటే ఆమె కంటే గొప్పవాళ్ళు ఉంటే కదా ఆమె ఓహో వీళ్ళు మెచ్చుకున్నారా నన్ను అనుకోవడానికి. అది లేదు కదా అక్కడ. కాబట్టి ఆయన చెప్తున్నాడు విష్ణు శరీర గ్రహణం. విష్ణుమూర్తి శరీరం తీసుకుంది నీ వల్లే, అహం నేను కూడా తీసుకుంది నీ వల్లే, ఈశాన ఏవచ్చ ఆ ఈశ్వరుడు కూడా తీసుకుంది నీ వల్లే. కాబట్టి కాళిశాస్త్రి ఏదో తత్వం కహ స్తోత్రులు శక్తిమాన్ భవే. ఇంకా మేమే స్తోత్రం చేస్తాను నిన్ను. నేను స్తోత్రం చేయగల వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? అసలు మా వల్లే కాదు, నువ్వు సృష్టించిన మా ముగ్గురి వల్లే కాదు నేను స్తోత్రం చేయడం. ఎవరు స్తోత్రం చేస్తారు? నేను ఎవరు స్తోత్రం చేయలేరు. కాబట్టి సాత్వమిత్తం ప్రభావై స్వైరుదారై దేవి సంస్థ. అమ్మా నేను కూడా ఈ 4 ముక్కలు పలికానంటే కారణం ఏంటంటే సమిత్తం ప్రభావై నీ ప్రభావం వల్లే నేను పలికాను. లేకపోతే నీ 4 ముక్కలు నేను పలకలేను. అసలు ఇప్పుడు దాకా పలికాను స్తోత్రం. ఈ స్తోత్రం నేను చేశాను అనుకుంటున్నావా? నువ్వు పలికిస్తే 4 ముక్కలు పలికాను. అది కూడా ఏంటి? ఉదారై దేవి, నువ్వు ఉదార బుద్ధితో నా మీద దయచేసి ఫోన్లే ఏదో నన్ను స్తోత్రం చేయాలనుకుంటున్నాడని చెప్పి 4 ముక్కలు నా నోటిలో పలికిస్తే నేను ఈ 4 ముక్కలు వాగాను. అది నాకెక్కడిది ఆ శక్తి? బ్రహ్మదేవుడు అంతటి వాడు అంత మాట అంటే ఇక నేనెంతండి, మీరంతా ఎంత చెప్పండి? బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆమె ఇస్తే 4 ముక్కలు మాట్లాడని చెప్పాడు. ఇంకా నేను మాట్లాడేది మీరు అందుకే పొగట్టు నాకు కోపం వస్తుంది. ఉదారీ దేవి సంస్థ. స్వామి తల్లి నేను స్తోత్రం చేశానంటే కారణం ఏంటంటే నీ ప్రభావం వల్ల, నువ్విచ్చిన శక్తి వల్ల నేను మాట్లాడాను. ప్రబోధన్ మోహయితవు దురాదర్శ అసురవు మధుకైటవు. తల్లి నీ మోహమైతవు, నీ దగ్గర ఉండే మహామాయ ఉంది కదా, ఆ మాయ ప్రభావాన్ని ఇదిగో ఈ రాక్షసు మీరు చూపించు.
దురాదర్శ ఎదిరింప సఖ్యంగానటువంటి అసురవు ఈ రాక్షసుల మీద మధుడు కైటకుడు అనే వాడి మీద నీ మాయ ప్రసరింపజేయి తల్లి, లేకపోతే వీళ్ళకి ఏగ లేకుండా నన్ను వచ్చి మింగడానికి వస్తున్నారు, నాతో యుద్ధం చేస్తారంటున్నారు, వీళ్ళతో నేను ఏగ లేకున్నాను కాబట్టి నీ మాయా ప్రభావం వాళ్ళ మీద చూపించు అన్నాడు అని మళ్ళీ చెప్తున్నాడు. ప్రబోధంచి జగత్స్వామి, అమ్మ ఈ స్వామి నిద్రపోతున్నాడే, ఈ నిద్ర లేవమ్మా తల్లి, నీతా మచ్చుతో లఘు అంత శీఘ్రంగా లేవు, వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నారు వాళ్ళు ఆయన చదువుకుంటూ, వాళ్ళు ఎక్కడ రాక్షసులు వచ్చేస్తారు, తొందరగా ఆయన నిద్ర లేపు తల్లి, ఈ అచ్యుతుడిని లేపు. బోధస్య క్రియ తామస్య హంతు మేతో మహాసురవు తల్లి, నువ్వు నిద్రా రూపంలో కూర్చొని తామసీ రూపంలో నిద్ర రూపంలో ఆయనకు ఆవహించి ఉన్నావు కదా ఆయన శరీరాన్ని హంతు మేతో వాడిద్దరిని సంబంధించడానికి కోసంగా మహా అసురవు గొప్ప పరాక్రమం గురించి ఆ ఇద్దరు రాష్ట్రం సంబంధించడానికి కోసంగా ఈయనలోంచి నిద్రా రూపంలో ఉన్న తల్లి నువ్వు వదలవమ్మా, ఈయన నిద్ర లేపవమ్మా అని చెప్పి స్తోత్రం చేశాడు ఆ బ్రహ్మదేవుడు. ఋషిర్వాచ, ఋషి చెప్తున్నాడు. ఎవరు? మేధా ఋషి అసురుడికి వైద్యుడికి చెప్తున్నాడు. ఏవం స్తుతా తదా దేవి తామసీ తత్ర వేధసాం. ఒక్కసారిగా తామసీ రూపంలో ఉన్న ఆ తల్లి ఈయన యొక్క బ్రహ్మదేవుడి యొక్క స్తోత్రం వినిన తర్వాత అయ్యో ఇంత దినాధ్యనంగా అడుగుతున్నాడని చెప్పేసి దయ కలిగి ఆమె ఏం చేసింది, తన వల్ల నిద్రామోహంలో వేధించబడినటువంటి విష్ణు ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ, ఆ విష్ణుదేవుని నిద్రలేపడానికి కోసంగా నిహంతుం మధుకైటవం ఆ రాక్షసుడిని చంపడానికి కోసంగా నేత్రాస్యనాసిక బాహుదయేభ్యస్తధోరస నేత్రస్య ఆయన కళ్ళలో నుంచి ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళలో నుంచి, నాసిక ముక్కులో నుంచి, బాహువుల చేతుల నుంచి, హృదయభ్యస్త దూరస హృదయంలో నుంచి, ఆయన శరీరం అన్ని భాగాల్లో నుంచి ఒక్కసారిగా నిర్గమ్య అమ్మవారు బయటకు వచ్చేసారు. అప్పటిదాకా ఆయన ఆవహించున్న మహామాయ రూపంతో ఉన్న తల్లి ఒక్కసారి బయటకు వచ్చింది. దక్షిణేతస్తో వెంటనే బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించింది ఆ రూపం. ఏ రూపం? 10 చేతులతో, 10 కాళ్లతో, 10 తలకాయలతో ఆ రూపంగా కనిపించింది ఆ యొక్క బ్రహ్మదేవుడికి. కనిపిస్తే బ్రహ్మణో వ్యక్త జన్మన, ఆయన అంత గొప్ప జన్మ ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడికి ఆమె అప్పుడు దర్శన భాగ్యాన్ని కలిగించింది. ఉతస్థౌచ జగన్నాథ, ఎప్పుడైతే అమ్మవారు ఆయనలోంచి బయటకు వచ్చేసింది, ఈ బ్రహ్మదేవుడికి దర్శనం ఇచ్చిందో వెంటనే ఆ విష్ణుమూర్తి నిద్రలోంచి పైకి వచ్చాడు. తయా ముక్తో జనార్దన, ఆ జనార్దనుడంటే ఆ విష్ణుమూర్తికి విముక్తి లభించింది, యోగ నిద్ర నుంచి బయటకు వచ్చింది. ఏకార్ణవేహి సతదృశీక్షతౌ, వెంటనే ఆయన నిద్రలో చూసేసరికి ఆయన ఎక్కడున్న విషయం ఆయన తెలిసింది. ఏం తెలిసింది? ఏకార్ణవే, అంతా జలంతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఒక్కసారి చూశాడు. వెంటనే పడగలగానే ఎదురుగా ఎవరు కనిపించారు? అప్పుడు వచ్చారు ఈ రాక్షసుడు. కరెక్ట్ గా ఆయన నిద్రలో వచ్చే సమయం అమ్మవారి దర్శనం ఇచ్చింది, మాయమైపోయింది. ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోయిందో వెంటనే నిద్రలో లేచాడు. నిద్ర ఎప్పుడు లేచాడో వెంటనే ఈ రాష్ట్రుడు అప్పుడే వచ్చేసారు. ఎవరిద్దరికి? ఆ బ్రహ్మదేవుడికి. మధుకైటభౌ దురాత్మానం అతి వీర్య పరాక్రమం, వాళ్ళిద్దరిని ఒక్కసారిగా విష్ణుమూర్తి కూడా చూశాడు. ఎట్లా ఉన్నారు వాళ్ళిద్దరు? దురాత్మన, దుర్మార్గులుగా ఉన్నారు. అతి వీర్య పరాక్రమం, బాగా బలంగా బలిష్టంగా పరాక్రమంతో ఉన్నారు వాళ్ళిద్దరు. వచ్చి ఏం చేశారు? క్రోధరక్షేషణావత్వం, ఎందుకు వాడు చాలా కోపం వచ్చేసింది. బాగా కళ్ళు పెట్టుకొని, రక్తంలాగా కళ్ళు పెట్టుకొని ఇద్దరు వచ్చేసారు. ఎందుకు? వాళ్ళ కోపంగా ఉంది. ఎందుకు? ఈ నేళ్లు ఈ బ్రహ్మదేవుడు ఎలా వాడు వచ్చారు కదా, ఆయనేమో తామర్తుల్లో దిగుతుంటే వాళ్ళు బయట దిగారు. వాళ్ళు లేటుగా దిగారు, ఈయన ముందు దిగేశాడు. అమ్మవారిని స్తోత్రం చేశాడు, ఆయన నిద్రలో అయిపోయాడు, అన్ని పనులు చేశాడు. అందుకని ఇతను మాకు దొరకలేని కోపంతో కళ్ళు ఎర్రగా పెట్టి చూస్తున్నారు. బ్రహ్మాండం ఉద్యమించి ముందుకు వచ్చి ఆయన మీదకి మింగడానికి కోసంగా వచ్చేసారు. సముత్య ప్రస్తాభ్యాం యుద్ధే భగవాన్ హరి, వెంటనే విష్ణుదేవుడి నుంచి వాళ్ళతో యుద్ధానికి దిగాడు. 5 వర్ష సహస్రాణి బాహుసహరణో విభు, 5 వర్ష సహస్రాన్ని 5000 సంవత్సరాలు బాహు ప్రహరణం తన చేతులతో వాడిద్దరితో బాహాబాహి యుద్ధం చేశాట ఆ విష్ణుమూర్తి. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. చేసి తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ. ఈ కథంతా ముందు చెప్పాను కాబట్టి కథ ప్రకారం మీకు అర్థమైపోయింది కానీ నేను చెప్పక్కర్లేదు. అతి బలోన్మత్తౌ
బలంతో ఉన్మత్తంతో ఉన్న వాడిని ఒక్కసారిగా మహామాయ ఆవహించేసింది. ఎప్పుడైతే ఆ మహామాయ విమోహంలో పడిపోయారు, ఆకాశంలో కనిపించంగానే వాళ్ళిద్దరూ ఆ మోహంలో పడిపోయారు. పడిపోగానే గుప్తవంతో వరస్మత్తో ప్రేతామితి కేశవం వాళ్ళు ఏం చెప్తున్నారు, వెంటనే ఆ మత్తులో పడిపోయి వాళ్ళు వరస్మత్తో మేము వరం ఇస్తాం కోరుకో కేశవం ఆ విష్ణుమూర్తి చెప్తున్నారు, నీకేం వరం కావాలో కోరుకో మేము వరం ఇస్తామని చెప్పి ఆ విష్ణుమూర్తితో అన్నారు వాళ్ళిద్దరు. ఎవరు? ఆ మధుకైటవులు. ఎప్పుడు 5000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత. అది కూడా ఆ మాయ వచ్చి వాళ్ళ మీద వచ్చి ఆవహించగానే వాళ్ళు అట్లా అడిగారు. శ్రీ భగవాను వాచ భగవానుడు అంటున్నాడు, విష్ణుమూర్తి చెప్తున్నాడు, భవేతామధ్యమే తుష్టౌ మమ వద్యావు ఉద్భావపి. మీరేం చేస్తారు, నా మీద నీకు మీరు తృప్తి కలిగినట్టయితే ఇష్టం కలిగినట్టయితే మమ వద్భాపి నా చేత మీరు చంపబడండి, అది నాకు కావాల్సిన కోరిక. కిమన్యే అనేక వరేణాత్ర నాకు వేరే కోరికలు లేవు. నాకుండే కోరిక ఏంటంటే నేను మన చేతి చంపడమే. కాబట్టి నాకుండే కోరిక ఏంటంటే నా చేతిలో మీరు చావండి. ఏతావద్యుతం మమ ఇంతకంటే ఏం వరం కోరుకుంటానయ్యా, నాకు కావాల్సిన ఒక్క వరమే, అది ఋషిర్భువాచ. అప్పుడు ఆమె ఋషి చెప్తున్నాడు. ఈ విధంగా భగవంతుడు విష్ణుమూర్తి చెప్పంగానే వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఓ మనం వంచితామితి కదా, అయ్యో మనం మోసపోయాము అని తెలుసుకున్నారు. ఎలా మోసపోయారు? ఫస్ట్ అమ్మవారిని వాళ్ళు ఏం వరం కోరారు? స్వచ్ఛంద మరణం కావాలని కోరుకున్నారు, తమకు తామే మరణించాలని కోరుకున్నారు. అలా కోరుకున్న వాళ్ళకి అమ్మవారు ఏం చేశారు? ఇచ్చేశారు ఆ వరాన్ని. వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఈ వరం ఇచ్చింది కాబట్టి మేము సరిపోవడం వరం కోరుకోం కదా, ఇక మేము ఎట్లొస్తాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మహామాయ మోహంలో పడిపోయేసి నీకేం వరం కావాలని విష్ణుమూర్తిని అడగడంతో విష్ణుమూర్తి నాకు మీరు సత్య వరం ఇవ్వమని అడిగారు కదా. ఇప్పుడు వాళ్ళకు తెలిసిపోయింది, ఓహో మనం మోసగించబడ్డాము, వంచబడ్డాము. సర్వమాపోమయం జగత్. ఒక్కసారి చుట్టూ చూశారు, చూసరికి చుట్టూ నీరుంది. ఇద్దరు కూర్చొని చర్చించుకున్నారు ఇప్పుడేం వరం కట్టివ్వాలనేసి. విలోక్యతాభ్యాం గదితో భగవాన్ కమలేక్షణ. విలోక్య చూశారు, తాభ్యాం ఆ చుట్టూ ఉన్న నీటినంతా చూశారు. చూసి గదితో చెప్తున్నారు, భగవాన్ కమలేక్షణ వర్గముల వంటి కన్నులు ఆ విష్ణుమూర్తి ఇలా చెప్తున్నారు. ఆవాం జరిగిన యతోద్వి తరిలిన పరిస్థితాం. ఎక్కడైతే నీళ్లు లేకపోతే ఎంత నిండిపోయింది నీళ్లతో, నీళ్లు ఎక్కడ లేవో అక్కడ మమ్మల్ని నువ్వు సంహరించాలని అడిగావు కదా, నేను తప్పబడాలని కోరుకున్నావు కదా, నీ కోరిక ప్రకారం ఏం చేస్తావంటే ఎక్కడైతే నీళ్లు లేవో ఆ నీళ్లు లేని తీసుకుని మమ్మల్ని చంపేసి అని చెప్పారు. ఆ మీద ఋషి చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఈ కథంతా చెప్పేశాను. వెంటనే విష్ణుమూర్తి పెద్ద దేహం పెంచేసి తన తొడలే నీళ్ళ పైన తన తొడ వచ్చేటట్టు ఏర్పాటు 2 రోజులు ఏర్పాటు చేశాడు. ఆయన ఏం చేశాడు, వాళ్ళిద్దరిని వాళ్ళ తలకాయ ఇద్దరిని తీసుకొని తలకలో పెట్టుకొని నడుము దగ్గర పెట్టుకొని ఇద్దరు తలకాయన్ని చక్రంతో పోసేశాడు. అంటే వాళ్ళకే వాళ్ళు చస్తే తప్ప కోరుకుంటే తప్ప చావులేదు కాబట్టి ఆ వరం వాళ్ళు కోరుకున్నట్టుగా చేసి సంహరించారు. ఎవరు? మహామాయ రూపంలో ఉన్న ఆ తల్లి అనుగ్రహంతో విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఆ పని చేశారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు వేదాలు. తదేత్యుక్త భగవత శంఖ చక్ర గద భృత తదేయుక్త. ఆ విధంగా వాళ్ళు చెప్పంగానే భగవత ఆ విష్ణుమూర్తి శంఖ చక్ర గద భృత, శంఖము చక్రము గద ఆ పద్మం ధరించి 4 చేతులతో వచ్చి ఒక్కసారి కలిసి చక్రైన వైచ్ఛిన్ని వెంటనే ఆయన చక్రం తీసుకొని వాడిద్దరి యొక్క శిరస్సులు ఖండించుకోవాలి. జగనే శిరస్సు తయోహో ఇద్దరి యొక్క శిరస్సులు పట్టుకొని తన నడుము దగ్గర లాక్కొని వచ్చి ఆ చక్రంతో ఇద్దరికి తలకాయలు ఖండించి పారేశాడు. శిరస్సు తయోహో జగనే శిరస్సు తయోహో తన యొక్క కటిమీసాన్ని లాక్కొని ఇద్దరిని వాళ్ళ శరీరం మొత్తం తొడ మీద ఉంది, నీళ్లు ఎక్కడా లేవు, వాళ్ళని చంపేశాడు. ఏమేష సముత్పన్న బ్రహ్మణ సంస్కృత స్వయం. ఈ విధంగా ఆ బ్రహ్మదేవత స్తోత్రం చేయబడ్డ అమ్మ ఈ విధంగా వచ్చిందయ్యా, ఇదయ్యా ఆమె ఏ విధంగా వచ్చింది అడిగావు కదా, ఈ విధంగా వచ్చిందయ్యా ఆమె, ఇది ఆ మాయా స్వరూపం. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఆ నిద్రా స్వరూపంగా యోగ నిద్ర లోపంలో కూర్చోండి ఆ మహామాయ ఆ విధంగా వాళ్ళు మోహింపజేసి వాళ్ళ చావుకు కారణమైందయ్యా. ఈ విధంగా మహామాయ ఎలా ఉత్పన్నమైంది, ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అడిగావు కదా. నేను కోసంగా నేను ఎప్పుడో ఒకసారి జరిగిన దేవతల యొక్క కార్యం కోసం వచ్చిన కథ ఒకటి చెప్పాను నీకు, విన్నావు కదా నువ్వు. ప్రభావమస్య దేవ్యాస్తు భూయశ్రుడు వదామితే. ఇంకా ఉంది, ఇంత అయిపోయింది అనుకుంటున్నావా? ఆమె ప్రభావం ఎలా ఉంటుందనే విషయం ఇంకా చెప్తా నేను, శృణు విను, నేను చెప్తాను. ఇంకా ఇక్కడితో ఆపుతున్నాను, ఒక కథ ఆపుతున్నాను.
మహాకాళి రూపంతో ఉండే అమ్మవారి గురించి నీకు వివరించాను, నువ్వు విన్నావు కదా అంతా, ఈ కథ ఇప్పుడు చెప్పేస్తాను, ఇంకో కథ చెప్తాను వినవయ్యా అని 2వ అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాడు ఎవరు? మేధాఋషి. ఇప్పుడు ఈ మేధాఋషి మనకి 3 కథలు చెప్తున్నాడు. మొదటి కథ అయిపోయిందని ఈ రోజుతో. అమ్మవారి అనుగ్రహంతో మధ్య మధ్యలో మనకు డిస్టర్బెన్స్ వస్తున్నా కంప్లీట్ అవుతుందంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే దుర్గా సరస్వతి కష్టం ఉంటుంది. దీంట్లో మనకి అంతరార్థం వెళ్దాం. దీంతో కింద ఉండే చదివి ఆయన అంతరార్థం వెళ్దాం. ఇది మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే మధుకైటభవతో నామ ప్రథమోధ్యాయ ఉవాచ అనేది 14 ఉన్నాయట, అర్ధ శ్లోకా 24 ఉన్నాయట, శ్లోకాలు 66 ఉన్నాయట, ఏమమాయత అవన్నీ కలిపి 104 సంఖ్య, అంటే 104 మంత్రాలు దీంట్లో ఉన్నాయి. ఇంక మన లోపల అర్థానికి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఈ కథ ఉంది. కథ జరిగిందా అంటే జరిగింది, జరగకుండా ఉండవు. ఇవన్నీ ఏదో ఒక కల్పనలో జరుగుతూనే ఉంటాయి. కానీ వీటి అన్నింటిలో ఉండే మనం గ్రహించాల్సిన సారాంశం గ్రహించాలి. ఎప్పుడు లోపల ఉండే అంతరార్థాన్ని గ్రహించడానికి కోసమే చెప్తారు. మనకు అదంతా కథలు చెప్తున్నారు అంటే దాంట్లో సింబాలిక్ గా ఏదో ఒక లోపల ఇన్నర్ మీనింగ్ ఉంది అర్థం అన్నమాట. కాబట్టి మీకు కథంతా ముందు చెప్పేశారండి. మధుకైటవులు అనే వాళ్ళు రాక్షసు చెవులు వచ్చారు, వాళ్ళు వ్యర్థం కాకుండా భూమిగా మారిపోయారు, అంతా చెప్పేసాను. మేలిని అయిపోయింది, అదంతా చెప్పేశాను మీకు. ఊరువుల నుంచి జారి పడ్డారు కాబట్టి ఉరివి అయింది ఈ భూమి కూడా, ఆ విధంగా కూడా వస్తుంది ఉరివి అనేది. ఇంకా లోపల విషయానికి వెళ్దాం. విష్ణువు నిద్రపోతున్నాడు. విష్ణువు అంటే వ్యాపించిన వాడు అర్థం. ఇప్పుడు మన శరీరం అంతా ఒక శక్తి వ్యాపించింది. ఏంటది? చైతన్యం. మన శరీరం అంతా వ్యాపించిండేది చైతన్యం. ఆ చైతన్యం వ్యాపించి ఉన్న ఈ శరీరంలోకి మన బుద్ధికి, బుద్ధి అంటే బ్రహ్మదేవుడు, మన బుద్ధి మీదకి 2 వచ్చారు. ఎవరు? మధువు, కైటవుడు. 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళెవరు? మమకారం, అహంకారం. చూడండి, ఇది బయట కథ, ఇది మన కథ. అహంకారం, మమకారం అనేవి మన మీద దాడి చేశాయి అనమాట. మన బుద్ధి మీద దాడి చేస్తాయి. ఇప్పుడు మనం రోజు ఈ 2 పోరాటం చేస్తాం. నిజానికి మన జీవితం అంతా పోరాటం ఈ 2. గమనించండి, పుట్టినప్పటి నుంచి ఇది నాది అనే మమత, ఇది నాకే చెందుతుంది అహంకారం, ఈ 2 మనం జీవితం అంతా గడుపుతాం. బాగా గమనించండి. కావాలి మన దుఃఖానికి కూడా కారణం ఈ 2. మనం దుఃఖించే ఈ 2 దుఃఖిస్తాం. నా బిడ్డ, నా సంసారం, నా ఇల్లు, నా చెరువు, నా నగలు అన్ని నాది 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 అనే మమకారం. వాటికి ఏమన్నా అయితే అవేమన్నా పోతే తట్టుకోలేనంత స్థితి. నన్ను అన్నారు, నన్నే అన్నారు, అన్ని విధంగా తేళ్లగా మాట్లాడారు అని ఏడ్చేదెవరు? మనమే. ఎవరు? అహంకారం తల్లాడికి మనమే. అహంకారం అనే దాంతో ఏడ్చేది మనమే, మమకారంతో ఏడ్చేది మనం. ఈ 2 మనకుండే 2 పెద్ద భయంకరమైన రాక్షసులు. ఈ రాక్షసులు మనం సంహరించలేము, మన వల్ల కాదు. అదే మహామాయ. ఆ మాయ అనేది ఎక్కడ కప్పేసింది? నీకు నీలోనే చైతన్యంగా ఉన్న ఆ శక్తిని కప్పేసింది. మనమైతే అట్లాగే జీవితం గడిపేస్తాం, ఆ మాయలోనే జీవితం గడిపేస్తాం. కానీ గొప్ప వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధి పనిచేసిన వాళ్ళు ఏం చేస్తారు? స్తోత్రం చేస్తారు. ఆ మహామాయని స్తోత్రం చేస్తారంటే చైతన్యాన్ని స్తోత్రం చేస్తారు. చేసినప్పుడు అంటే పట్టుకుంటారు, తమలోనే ఉన్న భగవంతుని దర్శిస్తారు. దర్శించిన వాళ్ళకి ఆ మాయ తొలగి వాళ్లే ఋషులంటే. ఋషులంటే ఎవరు? దర్శించారు. దార్శనికులే ఋషులంటే. వాళ్ళు ఏం దర్శించారు? తమలో ఉన్న భగవంతుని నిద్రలేపారు. నిద్రపోతున్నాడు, యోగంతుల్లో ఉన్నాడు ఆయన. అన్ని తెలిసిన ఆత్మగా ఉండి నిద్రపోతున్నాడు మనలోనే. ఆ యోగని నిద్రలో ఉన్న ఆయన ఎవరు లేపలేరు? బ్రహ్మదేవుడు నిద్ర లేపలేకపోయాడు. అంటే మన బుద్ధి నిద్ర లేపలేకపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? కూర్చొని నువ్వు ధ్యానం చేసి జపం చేస్తే ఏమవుతుంది? నీలో ఉన్న దైవశక్తి నిద్రలేస్తే ఆటోమేటిక్ గా నీలో ఉండే అహంకారం, మమకారం తెచ్చుకోలేదు. వాడు చంపేస్తాడు. ఆ విష్ణుమూర్తి నిద్రలేయంగానే వాడు 2 చంపేస్తాడు. కానీ ఎప్పుడు చంపేస్తాడు? నీకు ప్రపంచంలో మాయ ఉంది అనే విషయం తెలియజేసి మరీ చంపేస్తాడు. అది అసలు విషయం. ప్రపంచంలో మాయ ఉందని నీకు తెలుస్తూనే ఉంటుంది, కానీ తెలిసిన నువ్వు అజ్ఞానంలో ఉంటున్నాం కదా. మనకు తెలియదా అహంకారం, మమకారం ఉన్నాయని? తెలుసు, అందరికీ తెలుసు. ఆ విషయం అవి శాశ్వతం కాదని కూడా తెలుసు. కానీ మనం దాంట్లో ఇరుక్కుపోతున్నాం కదా. మన లెవెల్లో గౌరవించకపోని మనకి ఎంత హర్ట్ అయిపోతాం అంటే అహంకారం. ఎంత ఇన్సల్ట్ మాట అన్ని మన తల మీద కిరీటం ఏదో కింద పడిపోయినట్టుగా తీసుకుపోతాం. అదే అహంకారం. భయంకరమైనది రాక్షసుడు.
ఆ రాక్షసుని తొలగించుకోలేమండి మన వల్ల కాదు. అందుకని అమ్మవారు గట్టి పట్టుకోండి. అమ్మవారి దేవతలు పోతూ ఉన్నాం ఇవన్నీ భగవద్గీత అయిన తొడవగా వినగా ఏమైపోతుంది, చిన్నగా ఆ మాయ తొలగడం మొదలవుతుంది. ఆ మమకారం తొలగించబడుతుంది, ఆ అహంకారం తొలగించబడుతుంది. అప్పుడు నువ్వు నీలో ఉన్న భగవంతుని చూడగలుగుతావు. ఆ భగవంతుడే నిద్రపోతున్నటువంటి ఆ యోగ నిద్రలో ఉన్న విష్ణు భగవానుడు ఆయన చూస్తావు. ఆ మాయ తొలగించే శక్తి మనకి ఇచ్చిన వాడు ఆయన. ఆ రూపంలో ఉన్నది ఆ విష్ణు మాయాస్వ వైష్ణవి రూపంలో ఉన్నది ఎవరంటే ఆ మాయాశక్తి. ఆమె నీకు దర్శనమిచ్చి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది అంతరార్థం ఈ శ్లోకం. ఈ కథలో అంతరార్థం ఏంటంటే ఇంత గొప్ప అంతరార్థాన్ని పెట్టి పైకి ఒక కథలాగా చెప్పారు.